only believe, only believe, and all things are possible. Only believe, Lord, I believe, my Lord, I believe, and all things are possible. Lord, I believe, Jesus is here, my Jesus is here, and all things are possible. My Jesus is here. Hallelujah. మనం బైబిల్ తెరిచి యోబు గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. నా అతిక్రమము సంచిలో ముద్రించబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రంగా ఉంచి అన్నావు. మళ్ళీ చదువుతా ఉన్నాను చూడండి. నా అతిక్రమము సంచిలో ముద్రించబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రంగా ఉంచి అన్నావు. అలాగే ఏస్కేల్ గ్రంథం 35వ అధ్యాయము 6వ వచనం చదువుతా ఉన్నాను. ఏస్కేల్ గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం. నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదాను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమైన గనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. దేవుని వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవములను ప్రభువ, కృపకరణ యేసు, ఇదిగో దేవ, ఈ ప్రభురాత్రి భోజనం యొక్క ఆరాధనలో మేము సమకూడి ఉన్నాము. ఓ దేవా, నిజంగా నీ రక్తమును తీసుకునడానికి, నీ శరీరమును తినడానికి ప్రభువ మేము మా హృదయంలో సిద్ధపరచుకొని నీ సన్నిధిలోకి వచ్చినాం. ప్రభువ, మాట్లాడే దేవుడు నీవై ఉన్నావు. మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరచండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఓ దేవ, నిజంగా నీ శరీరం తీసుకోవడానికి, నీ రక్తమును తీసుకోవడానికి మాకు అర్హత దయచేయండి ప్రభువ. అయోగ్యమైన జీవితాలతో మేము ఇక్కడికి రాకుండా యోగ్యమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభువ. ఒకవేళ తెలిసి తెలియకుండా మేము ఏదైనా పొరపాట్లు చేస్తుంటే ప్రతి వాటిని క్షమించండి తండ్రి. ఓ దేవ, ప్రతి వాటిని నీ రక్తంతో కడిగివేయండి. ఓ నీ సంఘంలోకి మేము వచ్చాము, ఈ వాక్యము తెరిచి మేము చదివినాం ప్రభువ. దీనిని చదువు మట్టుకే చదువుతాం కానీ దీన్ని మేము గ్రహించలేం ప్రభువ. నీ పరిశుద్ధాత్మ వచ్చి దీని నిజమైన అర్థము, నిజమైన అనువాదము మాకు ఇచ్చిన గాక. ఈ పరిశుద్ధాత్మ మా హృదయంలో తెరిచి నీ వాక్యమును గ్రహించే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులందరికీ నీ పరిశుద్ధాత్మ ద్వారా హృదయంలో తెరవబడును గాక. నీకు అప్పగిస్తూ సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామముకి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి హృదయాలు సిద్ధపరచుకొని వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. షాలోమ్. ఈ సమయంలో మన వాక్యంలోకి వెళ్దాం. ఉదయం చాలా విషయాలు మనం చూసాం. హల్లెలూయా. ఉదయం అనేకమైన విషయాలు చూసాం. నిజమైన సంఘము ప్రకటన 12 అధ్యాయం మాదిరిగా ఉంటుంది. ప్రకటన 12 అధ్యాయం మాదిరిగా ఉంటుంది కాబట్టి ఆ ప్రకటన 12 అధ్యాయంలో ఉన్న నిజమైన సంఘము ధర్మశాస్త్రము కలిగి ఉంటుంది, ప్రవక్తల ప్రవచనాలు కలిగి ఉంటుంది, ప్రవక్తల పైన ప్రత్యక్షత కలిగి ఉంటుంది. హల్లెలూయా. నిజమైన సంఘము ప్రవక్తను గుర్తిస్తుందండి. ప్రవక్తల యొక్క మార్గం ఏమిటో, అసలు దేవుడు ప్రవక్తను ఎందుకు ఎన్నుకున్నాడో, అసలు ప్రవక్త భూమి మీదకి రావాల్సిన అవసరం ఏదైతే ఉన్నదో, అసలు దేవుడు ప్రవక్తలను ఏ విధంగా ఏర్పాటు చేసుకుని ప్రవక్త లేకుండా ముందుకి కదలడం అనేది లేకుండా ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాడో, ప్రవక్త పరిచర్య అనేది ఆ సంఘానికి ఒక ప్రత్యక్షత ఉంటుంది. హల్లెలూయా. నిజమైన సంఘానికి ఏముంటుందండి? ప్రవక్త యొక్క ప్రత్యక్షత ఉంటుంది. అంటే ప్రవక్త యొక్క అవసరత ఏమై ఉందో వాళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రవక్త యొక్క అవసరతను గుర్తించిన సంఘమే నిజమైన సంఘం.
ప్రవక్తలు లేరు, ఈ కాలంలో దూతలు లేరు, ప్రవక్తలు లేరు, లేకపోతే రకరకాలుగా మాట్లాడే వారికి దేవుడు ఆ సంగతులు బయలుపరచట్లేదు. కానీ నిజమైన సంఘం కాదు. కానీ నిజమైన సంఘం అయితే ఖచ్చితంగా వాళ్ళకి ప్రవక్త యొక్క ప్రత్యక్షత ఉంటుంది. ప్రవక్త ప్రత్యక్షత లేని ఏ సంఘం అయినా కానీ అది నిజ సంఘం కాదు. మీరు జ్ఞాపకం గుర్తుపెట్టుకోండి, నిజమైన సంఘానికి ప్రవక్త యొక్క ప్రత్యక్షత ఉంటుంది. ప్రత్యక్షత లేని సంఘం ఏదైనా ఉన్నదంటే అది నిజ సంఘం కాదు, దేవుడు ఏర్పాటు చేసిన సంఘం కాదు. దేవుడు ప్రవక్తను ఎందుకు పంపిస్తా ఉన్నాడో, ప్రవక్తను పంపించవలసిన అవసరం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా నిజ విశ్వాస రివలేషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రవక్త లేకుండా దేవుడు ఎన్నడూ కూడా ముందుకు వెళ్ళలేదండి. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు ప్రవక్తను వాడుకుంటూనే ఉన్నాడు. ప్రతి మనిషిలోనూ ఆయన దిగిపోవట్లేదు కానీ, ప్రతి మనిషితోనూ ఆయన మాట్లాడట్లేదు కానీ, ప్రతి పాస్టర్లోనూ ఆయన వచ్చేయట్లేదు కానీ, ఆయన మాట్లాడే క్రమం ఏదైతే ఉన్నదంటే ఖచ్చితంగా ఆయన ప్రవక్తలో ఉండి దేవుని ప్రజలను సంధిస్తాడు. హల్లెలూయా. అందుకే ఏలియాలోకి వచ్చాడు, తన ప్రజలతో మాట్లాడాడు. ఎహెజ్కేలులోకి వచ్చాడు, తన ప్రజలతో మాట్లాడాడు. యోబులోకి వచ్చాడు, తన ప్రజలతో మాట్లాడాడు. అక్కడ మలాకీలోకి వచ్చాడు, అక్కడ జఫన్యాలోకి వచ్చాడు, జక్రియలోకి వచ్చాడు, అపోస్తలుడైన పౌలులోకి వచ్చాడు. ఇలాగా ప్రవక్తల్లోకి వచ్చి మోషేలోకి వచ్చాడు, ఇర్మీయాలోకి వచ్చాడు, యెషయాలోకి వచ్చాడు. వాళ్ళందరి పేర్లు బైబిల్లో ఎందుకు రాయబడుతున్నాయంటే వాళ్ళందరూ కూడా ప్రవక్తలై ఉన్నారు. అక్కడ ప్రవక్తలో ఉండి ప్రజలను సంధిస్తున్నాడు. డైరెక్ట్ గా దేవుడు మాట్లాడట్లేదు కానీ ప్రజలతో, డైరెక్ట్ గా దేవుడు వచ్చేసి వాళ్ళతో మాట్లాడట్లేదు కానీ దేవుడు ప్రజలను సంధించే విధానం ఎట్లాగంటే ప్రవక్తల ద్వారా. ఇది దేవుని యొక్క క్రమం. దేవుని యొక్క సంఘానికి దేవుడు నియమించిన ఒక క్రమం ఇది. దేవుని యొక్క నియమించిన క్రమములో మనము లేకుండా దేవుడు మనతో మాట్లాడాలని ఎన్నడూ కూడా మనము గ్రహించలేము. ఎంతమందికి అర్థమైంది అన్నమాట? దేవుడు నీతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడండి? ప్రవక్తలో ఉండి మాట్లాడతాడు. ఆ గడియకు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలో ఉండి దేవుడు ఏ మనిషిని అయితే ఏర్పాటు చేసుకున్నాడో ఆ మనిషిని భూమి మీదకి పంపించి ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. దీన్ని ఆధారం చేసుకునే, దీన్ని అవకాశం తీసుకునే సాతానుడు అనేక మంది అబద్ధ ప్రవక్తలు తయారు చేసేసాడు. అనేక మంది అబద్ధ ప్రవక్తలు. నేను ప్రవక్తను అంటే నేను ప్రవక్తను, నేను ప్రవక్తను అంటే నేను ప్రవక్తనే. 50 సంఘాలు కట్టేటప్పుడు వీడి ప్రవక్త అయిపోతున్నాడు. ఒక 10 మందిని ఏర్పాటు చేసేటప్పుడు ఇతను ప్రవక్త అయిపోతున్నాడు. అందరూ ప్రవక్తలు అయిపోతున్నారు. కానీ ప్రవక్త అనేవాడు ఏ విధంగా భూమి మీదకి వస్తున్నాడో, అసలు అతను ఎవరు ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడో దేవుడు బైబిల్ ద్వారా నడిపిస్తా ఉన్నాడు. ప్రవక్త అంటే పుట్టుకతో వచ్చినాడు ప్రవక్త, మధ్యరేఖంగా ప్రవక్త అవడు. పుట్టుకతో వచ్చినవాడే ప్రవక్త. ప్రవక్త అంటే అతను ఏదైనా మాట చెప్పాడంటే అది నెరవేరకుండా ఉండదు. ఆమేన్, హల్లెలూయా. అతను ఏదైనా మాట చెప్పాడంటే ఖచ్చితంగా 100% జరగాల్సిందే. అది జరగలేదంటే ప్రవక్త కాదు. ఎందుకంటే దేవుడు ఒక్క మాట కూడా అతను మన నోట్లో నుంచి తొలగని నవ్వడం. అతను ఏదైతే మాట్లాడుతున్నాడో అదే అక్కడ జరుగుతుంది. చూడండి, ఈ కాలం యొక్క ప్రవక్తకి 7 దర్శనాలు వచ్చినాయి. ఈ కాలం యొక్క ప్రవక్తకి 7 దర్శనాలు వచ్చినాయి. మొదటి దర్శనం మొదటి ప్రపంచ యుద్ధం కోసం వచ్చింది. రెండవ దర్శనం రెండవ ప్రపంచ యుద్ధం కోసం వచ్చింది. మూడవ దర్శనం మూడవ ప్రపంచ యుద్ధం కోసం వచ్చింది. నాలుగవ దర్శనం సైన్స్ కోసం వచ్చింది. ఐదవ దర్శనం అక్కడ జరుగుతున్న కార్యాలు బట్టి స్త్రీ యొక్క అనైతిక స్థితి ఏ విధంగా దిగంబరిగా స్త్రీ మారిపోతుందో దర్శనం వచ్చింది. ఆరవ దర్శనం, ఏడవ దర్శనం అమెరికా పతనం అయిపోతూ ఉంది. హల్లెలూయా. ఈ యొక్క దర్శనాలన్నీ ఏ విధంగా దేవుడు చూపించాడో దర్శనం వచ్చినట్లుగానే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తీసుకొచ్చినాడు ముస్సోలిని అని చెప్పాడు. ఆ ముస్సోలిను కన్నా దేశం యొక్క ప్రజల చేత చంపబడతాడని చెప్పాడు. అతను ఆ విధంగా చచ్చిపోయాడు. రెండవ ప్రపంచ యుద్ధం తీసుకొచ్చిన వ్యక్తి హిట్లర్ అనే వ్యక్తి కోసం ప్రవశించాడు. ప్రకటన గ్రంథం 15 అధ్యాయం ఉంటుంది. ఇది ఈ 15 అధ్యాయంలో ఉన్న హిట్లర్ ఏం చేశాడంటే వాడు రెండవ ప్రపంచ యుద్ధం తీసుకొచ్చాడు. వాడే యుద్ధాలు తీసుకొచ్చి దేశాలు జయించి తర్వాత వాడు ఆత్మహత్య చేసి చచ్చిపోతాడని చెప్పాడు. అలాగే హిట్లర్ ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. మూడో ప్రపంచ యుద్ధం రష్యా ద్వారా వస్తుందని చెప్పాడు. ఇప్పుడు రష్యా మూడో ప్రపంచ యుద్ధం తీసుకురావడం ప్రపంచాన్ని అంతా ఆయుత్తం చేస్తుంది, దేశాలన్నీ ఆయుత్తం చేస్తుంది. నాలుగో ప్రపంచం సైన్స్ ఎలా డెవలప్మెంట్ అవుతుందో ఒక కోడిగుడ్డు ఆకారంలో కారు వస్తుందని చెప్పాడు. దానికి డ్రైవర్ ఉండడు. కోడిగుడ్డు ఆకారంలో వచ్చిన కారుకి డ్రైవర్ ఉండడండి. ఆ డ్రైవర్ అది ఆన్ చేసి పలానా ప్లేస్ పలానా అడ్రస్ అని దానికి అడ్రస్ చెప్తే
అది అదే తీసుకుపోద్ది. ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఆగిపోద్ది, రెడ్ సిగ్నల్ వేసినప్పుడు అది గదే ఆగిపోద్ది, తర్వాత అది గదే తీసుకెళ్ళిపోద్ది. కారు అడ్డు వస్తే తప్పుకుంటుంది. ఎవరు చెప్పారు దానికి? అంటే సైన్స్ ఎంత టెక్నాలజీ ఎంత డెవలప్మెంట్ అవుతుందో చెప్పాడు. వీళ్ళు వెనకాల కూర్చుని ప్యాకెట్ ఆడుకోవడమో తాగడమో క్లబ్లో కూర్చున్నారు అక్కడ. వీళ్ళే ఆ కారులో డ్రైవర్లెస్ కారులో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తిరుగుతున్నాయి, గిరగర తిరిగేస్తున్నాయి అమెరికాలో. డ్రైవర్లు ఉండలేదు, వాళ్ళే పలానా ప్లేస్ అని అడ్రస్ అయినా కారు చెప్తే చాలా అదిగి తీసుకెళ్ళిపోతుంది. అంటే అంత డెవలప్మెంట్, సైన్స్ అంత డెవలప్మెంట్ అవుతుందని చెప్పాడు. స్త్రీ యొక్క నైతిక స్థితి పడిపోతుందని చెప్పాడు. అంజూరపు ఆకులు కట్టుకునే స్థితికి వచ్చేస్తుందని చెప్పాడు. మొన్న ర్యాంప్ మీద అంజూరపు ఆకులు కట్టుకుని తిరిగింది ఒక ఆవిడ. ర్యాంప్ మీద ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేస్తారు అమెరికాలో. ఆమె అంజూరపు ఆకులు కట్టుకుని పైన కింద ర్యాంప్ మీద నడిచింది. కిందని పైదాకా ఒక ఫ్రాక్ వేసుకుని చక్కగా అందంగా ఒక అమ్మాయి ముందు వెళ్ళింది. కిరీటం పెట్టుకుని ఒక రాజకుమార్తె వలె అద్భుతంగా తయారై ముందు వచ్చింది. ఈ కిరీటం, ఆ ప్రపంచ సుందరి యొక్క కిరీటం ఆవిడకు పెట్టలేదు. ఈ అంజూరు బాబులు కట్టుకుని వచ్చిన ఆమె స్త్రీ గిట్టారు. అంటే స్త్రీ యొక్క నైతిక స్థితి ఆ విధంగా పడిపోతుంది. చూడండి, ఎక్కడ సినిమా వాల్ పోస్టర్లు చూసినా అన్ని బట్టలని డ్రెస్లే. ఎక్కడ చూసినా, సినిమాలు చూసినా, టీవీలు చూసినా, యూట్యూబ్లు చూసినా అన్ని కూడా భయంకరమైన లైంగిక కార్యాలు, భయంకరమైన బట్టలు లేకుండా వారిని వీరిని ఆకర్షించడానికి, డబ్బుని అందాన్ని ఎరగా వేసి మనుషులను ఆకర్షించడానికి వీరి శరీరాలు అమ్ముకుంటున్నారు. అంటే స్త్రీ ఎంత నైతిక స్థితి ఎలా పడిపోతుంది అంటే చివరికి 100 రూపాయలు కూడా శరీరాన్ని అమ్మేసుకునే స్థితిలోకి వచ్చేస్తారు. అలాంటి స్థితిలోకి వచ్చేసారు. అలాంటి భయంకరమైన పతనం అనేది భూమి మీద ఏర్పడుతుంది. ఆల్రెడీ ప్రవచించాడు. ఆల్మోస్ట్ ఒక 70% ప్రపంచం మీద జరుగుతుంది. హల్లెలూయా. ఎంతమంది అర్థమవుతున్న మాట అండి? 7వ దర్శనం ఏంటంటే, అమెరికా దేశం ప్రపంచ పటంలో కనపడదు అన్నాడు. అగ్ని రాజైపోతుంది దాని మీద. అమెరికా దేశం ప్రపంచ పటంలో కనపడదు అన్నాడు. 3వ ప్రపంచ యుద్ధంలో అమెరికా దేశం ప్రపంచ పటంలో కనపడదు. అంత భయంకరంగా హైడ్రోజన్ బాంబు దాని మీద వేసి కాల్చిపోతున్నారు. హల్లెలూయా. కానీ వింటున్నారా? కొంచెం జాగ్రత్త మీరు గమనించాలి. ఇప్పుడు ఒక ప్రవక్తకి దేవుడు ఏదైనా దర్శనం ఇస్తే, చూడండి, యెషయాకి ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు. కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబోను. ఆ ప్రవక్త ప్రవచించే చచ్చిపోయాడు అంతే. తర్వాత చాలా మంది ఏదయ్యా కన్యక గర్భవతి అవుతుంది అన్నావు చెప్పావు, ఏది ఇంకా అవ్వలేదేంటి, ఏ కన్యక ఎక్కడుంది అని చాలా ఆరాధించారు ఎస్సీని. నాకు తెలియదు, దేవుడు చెప్పమన్నాడు, చెప్పేశాను అంతే. అది ఆయన ప్రవచించిన ప్రవచనం 800 సంవత్సరాలు గాలిలో తిరిగిందంట. 800 సంవత్సరాలు తిరుగుతా ఆ యొక్క ప్రవచనం ఎక్కడ నెరవేరిందంటే కన్య మరియమ్మ దగ్గరకు వచ్చి నెరవేరిందంట. అంటే ప్రవక్త 800 సంవత్సరాల క్రితం ప్రవచిస్తే ఆ ప్రవచనం 800 సంవత్సరాల తర్వాత మరియమ్మ దగ్గర నెరవేరింది. హల్లెలూయా. అంటే చూడండి, ఆయన యేసుక్రీస్తు సాక్షాత్తు వెలుగు కలుగునుగాని పలికాడు. దేవుడే పలికాడు. విశ్వాసమును ద్వారా వెలుగు కలుగునుగా కన్నాడు. వెలుగు కలుగునుగా వెంటనే వచ్చి అక్కడ వచ్చేలేదు. 800 సంవత్సరాలు పట్టింది. 800 సంవత్సరాల తర్వాత ఆ యొక్క వాక్యం గిరగిర తిరుగుతూ ఆ నక్షత్రాలు, ఆ పాలపుంత మొత్తం అంతా ఏర్పడి మొత్తం నక్షత్రాలు, సూర్య చంద్ర నక్షత్రాలన్నీ ఒక పాలపుంతగా ఏర్పడి వెలుగు సృష్టించబడడానికి 800 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. 800 సంవత్సరాలు వెలుగు కలుగుగా కానీ పలికి ఎదురు చూశాడు ఆయన. 800 సంవత్సరాలు యెషయా కన్యక గర్భవతి కుమారుడు కన్ను అనే మాట పలికి 800 సంవత్సరాలు ఎదురు చూశాడు. అప్పుడు అది ప్రవచనం మరియ గర్భంలో నెరవేరింది. అంటే దేవుడు ఖచ్చితంగా ఒక పలకబడిన మాట ద్వారా, ఒక విశ్వాసం ద్వారా, ఒక ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం ఏదైనా పలికాడంటే అది నిరర్థకం కాదండి. అది ఎంతకాలమైన గాల్లో తిరుగుతా అది ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా రూపం దాలుస్తుంది. హల్లెలూయా. అది మాత్రం కొట్టువేయబడదు. ఎందుకంటే పలికింది, ప్రవక్త ద్వారా పలికింది ఎవరండి? ఒక మనిషి కాదు, దేవుడు పలికాడు. ఒక మనిషి పలకలా. అంటే దేవుడు ప్రవక్తని ఏర్పాటు చేసుకుని, పుట్టుకతోనే ఏర్పాటు చేసుకునేందుకు ఇర్మియా అన్నాడు, నేను నా తల్లి గర్భంలో పెండముగా రూపించబడక ముందే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అన్నాడు. దేవుడు ఎన్నుకుంటే అక్కడ పెండముగా ఉండక ముందే దేవుడు ఎన్నుకుని భూమి మీద ఇర్మియాని పంపించాడు. అంటే ఓ ప్రవక్తను భూమి మీదకి ఎలా పంపిస్తున్నాడు అంటే గర్భంలోనే, ఏదో బయటకు వచ్చో కూడా కాదు,
గర్భములోనే దేవుడు ఎన్నుకుని భూమి మీద పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ సంఘానికి ప్రకటన గ్రంథము 12 అధ్యాయంలో ఉన్న సంఘానికి ఏముందండి? ప్రవక్తల యొక్క ప్రత్యక్షత ఉంది. ప్రవక్తలు వచ్చి వారు తీర్పులు తీరుస్తూ ఉన్నారు, నీ పాపానికి తీర్పు తీరుస్తూ ఉన్నారు. ప్రవక్త వచ్చాడంటే ఖచ్చితంగా ఇజ్రాయేల్ దేశం గడగడ వణుకుపోయేదట. దావీదు కుటుంబం దగ్గరికి దావీదుని అభిషేకించడానికి సమూయేలు ఒక రోజు ఇంటికి వెళ్ళాడు. సమూయేలు ఇంటికి వెళ్తుంటే దావీదు తండ్రి యెస్సయ్య కుటుంబం అంతా గడగడా వణుకుపోయి ఏమంటుంది తెలుసండి? బాబు ప్రవక్త, నాకు సమూయేలు సమాధానంగానే వస్తున్నావు, నువ్వు సమాధానంగానే వచ్చావా అంటే ఖచ్చితంగా ప్రవక్త వస్తున్నాడు, ఒక భయంకరమైన తీర్పు తిరిగి వస్తాడు. అందుకే ఏలియా వస్తుంటే ఇజ్రాయేల్ దేశం గడగడ వణుకుపోయింది, యెజబెల్ గడగడ వణుకుపోయింది. ఎందుకంటే అలాంటి తీర్పు వచ్చేయడానికి యెజబెల్ ఎలా ఏం చేస్తుందంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ విగ్రహాలను దించేసింది. యెజబెల్ ఇజ్రాయేల్ ప్రజలందరూ విగ్రహాలను దించేసింది. దేవుడు ఏమన్నాడు తెలుసండి? ఆ యెజబెల్ని నీ శరీరం, నీ రక్తం కుక్కలు నాగుతాయని చెప్పాడు. నీ శరీరాన్ని కుక్కలు నాగితే, నీ రక్తం కుక్కలు నాగితే జాగ్రత్త అన్నాడు. అంత భయంకరమైన తీర్పు పట్టుకొచ్చేసాడు. ఒకరోజు ఉజ్జియా మంచం పడిపోయాడు. రాజు ఉజ్జియా మంచం పడిపోయి మంచం దిగట్లా. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? బెల్జబూల్ దగ్గరికి యాజకులు పంపిస్తున్నాడు. నేను బాగుపడతానా లేదో తెలుసుకుని రమ్మని బెల్జబూల్ దగ్గరికి పంపిస్తున్నాడు. మధ్యలో ఏలియా ఎంటర్ అయ్యాడు. మధ్యలో ఏలియా వచ్చి ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. మరి రాజుగారికి బాగలేదు, మంచం మీద ఉన్నాడు, మంచం మీద రోగంతో పడి ఉన్నాడు, అతను లెగుస్తాడా లేదా తెలుసుకోవడం కోసం బెల్జబూల్ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పేసి అన్నారు. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు కూడా మంత్రాల దగ్గరికి వెళ్తారు, చేతబడి చేసుకుల దగ్గరికి వెళ్తారు, లేకపోతే కాలు కట్టించుకోవడానికి వెళ్తారు, లేకపోతే గుళ్ళు చుట్టూ ఆ చుట్టూ ఈ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ రోజు అహాబు చేసినట్లుగా ఆ రోజు ఉజ్జియా చేశాడు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడగడానికి బోలుగా ఎక్కడికి వెళ్ళాడు? బెల్జబూల్ దగ్గరికి వెళ్తున్నాడు, ఆ యొక్క మంత్రశక్తుల దగ్గరికి వెళ్తున్నాడు. సౌలు కూడా అలాగే చేశాడు. సౌలు కూడా దేవుని యొక్క ప్రవచనం మాట్లాడతలేదని, దేవుడు కలగాని స్వప్నం ద్వారా మాట్లాడతలేదని వెళ్ళి కర్ణపిచ్చాల దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉజ్జియా ఆ యొక్క బెల్జబూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఏలియా మధ్యలో ఎంటర్ అయ్యాడు. ఎక్కడికి వెళ్తున్నారంటే ఇలా చెప్పాడు, ఇజ్రాయేల్ దేశంలో దేవుడు లేడనుకున్నారా మీరు? ఇజ్రాయేల్ దేశంలో దేవుడు లేడనుకునే బెల్జబూల్ దగ్గరికి వెళ్ళడానికి మీ రాజు మిమ్మల్ని పంపిస్తా ఉన్నాడా? అంటే ఇజ్రాయేల్ దేవుడిని, యెహోవా దేవుడిని అవమానిస్తారా మీరు? నేనే కనుక దేవుడిని సేవకుండా అయితే ఆకాశం నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని కాల్చివేయుగా అన్నాడు. హల్లెలూయా. ఇంచుమించు 50 మంది అక్కడికక్కడే ఆకాశం నుంచి అగ్ని వచ్చి అక్కడే కాలిపోయారు. తర్వాత మళ్ళీ వచ్చారు 50 మంది, అల్లాలి కాలిపోయారు. తర్వాత మూడోసారి 50 మంది వచ్చారు, అల్లాలి కాలిపోయారు. 4ఓసారి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఇలా కాలిపోతున్నారని అర్థమైపోయి కాలు మీద పడిపోయారు. బాబు ఏలియా గారు, ప్రవక్త గారు, మా వల్ల కావట్లేదు, మా రాజుగారు ఇలా పంపిస్తున్నాడు, మమ్మల్ని దయచేసి క్షమించి మీరైనా రండి అని చెప్పేసి ఆహ్వానించారు. ఇంకా బెల్జబూల్ దగ్గరికి వెళ్ళడం మానేసి ఏలియా తీసుకెళ్ళిపోతుంది డైరెక్ట్. హల్లెలూయా. అప్పుడు ఏలియా అక్కడికి వెళ్ళి ఇజ్రాయేల్ దేశంలో దేవుడు లేడనుకున్నావా? దెయ్యం దగ్గరికి వెళ్తాకి, చేతబల దగ్గరికి వెళ్తాకి, మంత్రశక్తుల దగ్గరికి వెళ్తాకి, శుద్రశక్తుల దగ్గరికి వెళ్తాకి దేవుడు లేడనుకున్నావు నువ్వు? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడే మంచం తెక్కొని నువ్వు చచ్చిపోతా ఉన్నాడంటే అక్కడికక్కడే చచ్చిపోడు. హల్లెలూయా. ప్రవక్త వస్తే తీర్పులు దక్కింది ఏముండవు, చాలా భయంకరంగా తీర్పులు ఉంటాయి. ప్రవక్త వచ్చాడంటే తీర్పులు మోసుకొస్తాడు. హల్లెలూయా. అయితే మోకాల మీద ఎప్పుడు పశ్చాత్తాపమైన పడాలి, చచ్చనా చచ్చిపోవాలంతే. ప్రవక్త వచ్చాడంటే రెండింటిలో ఏదో జరిగిపోవాలి. కృప, తీర్పు రెండు అక్కడ ఉంటాయి. అయితే కృప ఒప్పుకుంటే, లేకపోతే డెడ్, చచ్చిపోవడమే. హల్లెలూయా. అంత ప్రమాదం ప్రవక్త అంటే. ఎందుకంటే ఒక మానవ శరీరంలో దేవుడు ఉంటే చాలా ప్రమాదం అండి. దేవుడు దేవుడిగా ఉంటే ప్రమాదం కాదు. ఎందుకంటే మానవ శరీరంలో దేవుడు వచ్చాడని చాలా ప్రమాదం, దానికి క్షమాపణ లేదు. మీరు ఒక మాట చదవండి, మత్తయి సువార్త 10:32 చదవండి. మత్తయి సువార్త 10:32, లూకా సువార్త 12:10. మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకుని వానికి
పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించిన వానికి క్షమాపణ లేదు. హల్లెలూయా. మత్తయి సువార్తకు వచ్చేయండి. మత్తయి సువార్త 12:30. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందును రాబోయే యుగమందును కూడా క్షమాపణ లేదట. అంటే మనుష్య కుమారుడు అంటే దేవుడు ఆత్మగా ఉన్న వ్యక్తి. ఏమన్నా ఎంతమందికి అర్థమవుతుంది? మనుష్య కుమారుడు అంటే ఒక మనిషి, ఒక ప్రవర్తన ఉన్న వ్యక్తి. కానీ దేవుడు పరిశుద్ధాత్మగా అనగా ఆత్మలోకి వెళ్ళి ఒక మనిషిలో ఉండి కనుక మాట్లాడుతున్నాడంటే దానికి క్షమాపణ లేదు. పేతురు యేసుక్రీస్తు దగ్గర అబద్ధమాడాడండి. ఈయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఏది 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి తాగి చక్కగా భోజనాలు చేసి సముద్రం మీద నడిచేసాడు. ఇంకా నువ్వే క్రీస్తు అయితే నేను కూడా నడుపుతాను అన్నాడు. సముద్రం మీద నడిచేసాడు. అయితే రా అంటే నడిచేసాడు. ఏమండి, ఆయనకే ప్రత్యక్షించాడు పరలోకం యొక్క ప్రత్యక్షత. నువ్వు సజీవుడు అని, దేవుని కుమారుడు అని క్రీస్తు అని ఒప్పుకున్నాడు. ఎక్కలేని ప్రత్యక్షత అంతా పేతురే పొందుకున్నాడు. అలాంటి వాడు లాస్ట్ చివరికి వచ్చేటప్పుడు సిలువుకి వెళ్ళిపోతా ఉంటే ఏ రోజు దగ్గరికి వెళ్ళి సెల్లిమంట కాగుతూ ఉంటే ఆయనతో చెప్పాడు యేసుక్రీస్తు, నేను చనిపోకముందు ముమ్మవారు నన్ను ఎరుగునన్ను 3 సార్లు బొక్కుతూ ఉన్నాడు. అలాగే మన దగ్గర కూర్చొని బొంకేశాడు. ఏమండి, బొంకాడా? 3 సార్లు బొంకాడు అని పేతురు. కానీ 3 సార్లు బొంకిన పేతురు మాత్రం క్షమించబడి పెంతుకొస్తులో పరిశుద్ధాత్మ పొందుకుని సంఘానికి పాస్టర్ అయ్యాడు. ఎంతమందికి అర్థమవుతున్నాడు? ఇది జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. 3 సార్లు బొంకిన పేతురు పెంతుకొస్తులోకి వెళ్ళి మారు మనసు పొందుకుని క్షమాపణ పొందుకుని పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుని అతను సంఘానికి పాస్టర్ అయిపోయాడు. పాస్టర్ అయ్యాడండి, పాస్టర్ అయ్యాడు. కానీ పేతురు ముందు అబద్ధం ఆడిన అననీయ సప్పీర మాత్రం నడుమిరికి అక్కడికక్కడే చచ్చిపోయారు. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం మొదటి నుంచి. అన్నయ్యను ఒక మనుషుడు తన భార్య సిప్పోరతో ఏకమై పొలం అమ్మాడు. భార్య ఏడుకొని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం చేత పెట్టాడు. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను? చూడండి, అసలు యాక్చువల్గా శిష్యులందరూ కలిసి మాట్లాడుకున్నారండి. అలా చూడండి, అపోస్తలులందరూ కూడా ఒక మాట మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారంటే, వీళ్ళందరికీ సువార్త అప్పగించబడింది. అందరూ కూడా వారి వారి పొలాలు అమ్మేసి, వారి వారి స్థలాలు అమ్మేసి, ఇల్లు అమ్మేసి, వారు పూర్తిగా డెడికేట్ అయిపోదామని, దేవుడి సువార్తకి డెడికేట్ అయిపోదామని సమర్పించుకొని ఆస్తిపాస్తులను అమ్మేసుకుని అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. అక్కడున్న ప్రతి 120 మంది కూడా అలాగే చేశారు. 120 మంది సంఘంగా పెంతుకొస్తు సంఘం కట్టబడింది. ఈ 120 మంది కూడా అక్కడ ఉండి పొలాలు అమ్ముకుని, ఇల్లు అమ్ముకుని అన్ని కూడా పాదాల పైన పెట్టేసి ఇంకా ఇతర దేశాలు వెళ్ళిపోలేదు. అంటే దేశానికి 2 చెప్పినా, 3 చెప్పినా, 4 చెప్పినా అలా కేటాయించుకుని వెళ్ళిపోతున్నారు. అలా సువార్త చేయాలనే ఒక భారం దేవుడు వాళ్ళ మీద పెట్టాడు. కాబట్టి వీళ్ళు దేవుడి దగ్గర పరిపూర్ణ సమర్పణ కలిగి ఉన్నారు. కాబట్టి ఆస్తులను అమ్మేసుకుని అక్కడ పెట్టేశారు. ఈ అననీయ సప్పీర మాత్రం ఆస్తి అంతా అమ్మేశారు. అమ్మకు ముందేమో మంచి సమర్పణ కలిగి ఉన్నారు. అమ్మకు ముందు మంచి సమర్పణ ఉంది వాళ్ళకి. ఆస్తి అంతా అమ్మేసి, పొలాలన్నీ అమ్మేసి ఆ డబ్బు అంతా తీసుకొచ్చి సువార్త వినియోగించాలని. కానీ అమ్మేసి ఇంట్లో పోగొట్టిన తర్వాత ఆ డబ్బును చూస్తే కొంచెం ఆశ పుట్టింది. ఆ డబ్బును చూసి అయ్యి బాబు ఎంత ఇచ్చేలా దేవుడికి ఎంత ఇచ్చేస్తే ఎలాగా? రేపొద్దున మన పిల్లలు పోసేది ఆ పిల్లలకు కొంచెం ఆధారం ఉండాలి కదా. వాళ్ళు ఏమైపోతారు? కొంచెం దాసి కొంచెం ఇద్దాం, మనం ఎక్కడికో వెళ్ళిపోయి సువార్త చేస్తాం, వాళ్ళన్న బతకాలి కదా.
అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే సగం దాచేసి సగం అట్టుకెళ్ళి అపోస్తుల పాదాల చెంత పెట్టారు. అసలు ఆ సమర్పణ చేసుకోకపోతే అసలు ప్రాణానికే ప్రమాదం వచ్చిండేది కాదు. హల్లెలూయా. ఆ సమర్పణ వీళ్ళు చేసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం వచ్చేది కాదు. కానీ సమర్పణ చేసుకున్న తర్వాత వెనక చేస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నాగడ్డ మీద చెయ్యేసి వెనక చూసిన వాడు నాకు పాత్రుడు కదా అన్నాడు. వాక్యం మీద చెయ్యేసి వెనక లోకంలో చూసేవాడే నీ పని అవుతూ మామూలుగా వదలడానికి. వాక్యం వైపు చెయ్యేసి దేవుని యొక్క మంచి సమర్పణ సమర్పించుకొని నేను నీతిగా బ్రతుకుతాను ప్రభువా, నేను యథార్థంగా బ్రతుకుతాను ప్రభువా, నీ కోసం బ్రతుకుతాను ప్రభువా, నువ్వు నాకు కావాలి ప్రభు, నువ్వు సమర్పణ చేసుకుని లోకంలో వైపు తిరిగావా, లోకం వైపు చూడడానికి ప్రయత్నించావా, నీ పని అవుతూ. దేవుడు మామూలుగా వదలడం. చాలా కఠినమైన పరీక్ష ఉంటారు. ఇది ఎలాగైందంటే వీళ్ళు సమర్పించుకుని సమర్పణ కోసం నిలబడలేదు. ఏదైతే నేను సమర్పించుకున్నారో, ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో, ఏదైతే క్రీస్తు కోసం యథార్థంగా బతుకుతానని నిజాయితీగా బతుకుతానని ప్రమాణం చేశారో ఆ ప్రమాణం ఓడించేసి తప్పిపోయి లోకస్తులు ఆలోచించడం మొదలుపెట్టారు. ఏమైనా వింటున్నారా? చాలా ప్రమాదం ఉండవు. మీరు కూడా ఒప్పుకొని మళ్ళీ ఒప్పుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మీ ఇష్టమైన బతికేరుకో మీ జీవితాలకు ప్రమాదం అని, మీ జీవితాలకు ప్రమాదం అని. ఖచ్చితంగా వీళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోలికి తగినట్లుగా వాళ్ళు జీవించట్లేదు. ఇక్కడ ఒప్పుకోలికి తగినట్లుగా జీవించట్లే. ఆశ పుట్టేసింది. ఆశ పుట్టేసి ఆ పోగొట్టేటప్పటికి ఆశ పుట్టేసి మా బతుకు ఏంటి, మా పిల్లల బతుకు ఏంటి అంటున్నారు. అప్పుడు ఆ సగమట్టుకు వచ్చి అపోస్తులు పేతురు ముందు పెట్టారు. అప్పుడు పేతురు అంటున్నాడు, అక్కడ ఏమన్నాడు చూడండి 3వ వచనంలో. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతూ అని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడిచెను. వినిన వారికి అందరికీ ఎంత ప్రమాదం అండి. ఏది అబద్ధం ఆడినోడు ముందు ఇంకొక అబద్ధం ఆడినోడు చచ్చిపోయాడు. ఇక్కడ పేతురు అబద్ధం ఆడింది యేసుక్రీస్తు ముందు, కానీ అననీయ అబద్ధం ఆడింది ఎవరంటే పరిశుద్ధాత్మ ముందు అబద్ధం ఆడాడు. దేవుడు పేతురుని క్షమించాడు కానీ అననీయని క్షమించలేదు, అక్కడే చచ్చిపోయాడు. చాలా ప్రమాదం అండి. ఒప్పుకోలు ప్రకారంగా మనం నడకపోతే, ఒకవేళ డిసైడ్ చేసుకున్న తర్వాత నేను ఇలా బ్రతకాలి అని ఉద్దేశించబడిన నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విధంగా కనుక నువ్వు బ్రతకకపోతే నీకు చాలా ప్రమాదం నీ జీవితంలో కొంచెం ఉంది. ఎన్నడూ కూడా నాగటి మీద చెయ్యేసి వెనక్కి చూడకూడదు. నాగటి మీద చెయ్యేసి వెనక్కి చూసిన వాడు నాకు పాత్రుడే కాదన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట? ఖచ్చితంగా చేసుకున్న ఒప్పుకోలు పని మనం నిలబడాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు దగ్గర పాపక్షమాపణ అడిగితే దొరుకుతుందేమో కానీ ఈ రోజు పాస్టర్లో పరిశుద్ధాత్మ ఉండి కనుక ఆయన మాట్లాడితే నీకు క్షమాపణ దొరకదు. ఈ యుగమందును రాబోయే యుగమందును కూడా క్షమాపణ దొరకదు. అంత ప్రమాదం అండి, అంత భయంకరమైన డేంజరస్ ప్రాబ్లం ఇక్కడ కూడుంది. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు ఈయన పరిశుద్ధాత్మక దేవుడి దిగి వస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి దిగి వస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనం ఎప్పుడు వ్యతిరేకంగా ఉండకూడదు. దేవుని వాక్యానికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉండకూడదు. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న పనులు మనం చేస్తే మనం శాపగ్రస్తులు అయిపోవడం తప్ప మేలైన కార్యం ఏది ఉండదు. ఏమైనా హల్లెలూయా. ఖచ్చితంగా దానికి లోబడాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్న సంఘము ప్రవక్తల యొక్క ప్రత్యక్షతను పొందుకుంది. ప్రవక్తలు ప్రత్యక్షత పొందుకున్న వ్యక్తి దరిదాపు పాపం చేయడానికి భయపడతాడు. ఎందుకంటే అది తీర్పు కృప రెండు చూస్తాడు అతను. తీర్పు కృప యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకుంటే ఒప్పుకోలికి ఆయన క్షమాపణ దొరుకుతుంది, ప్రవక్తల దగ్గర దొరకదు. ప్రవక్తల దగ్గర దొరకదు. ఎందుకంటే ప్రవచనాలతో చెలగట్టబడితే చాలా డేంజర్. అందుకే పాత నిబంధన ప్రవర్తన అందరి క్రమాలు చూస్తే ఎక్కడికక్కడ చప్పించిపోతే అక్కడికక్కడ చచ్చిపోతున్నారు వీళ్ళు. చూడండి, మోషే మీద సనిగినందుకు వాళ్ళ చెల్లి అక్క షిప్పుర కుష్ఠరోగం వచ్చేసింది.
ఏది సనిగినందుకే కుష్ఠరోగం వచ్చేసింది. మళ్ళీ మోసి వెళ్ళి ప్రార్థన చేస్తేనే కానీ ఈ సిప్పోలో కుష్ఠరోగం తగ్గలేదు. ఈ కాలం యొక్క ప్రవర్త ఒకసారి కోపం వచ్చి పిల్లల మీద కోపం వచ్చేసండి మిషన్ కుట్టుకుంటుంది. ఆడు చాలా అలర చేసేస్తున్నాడు, చాలా అలర చేసి ఇసుకించేసాడు, దెబ్బలు నాకు వేసేసిందండి. వేసేసిన తర్వాత బాధ వచ్చేస్తుంది, చాలా బాధ వచ్చేస్తుంది. వచ్చినంటే ప్రవర్త వచ్చినంటే చెప్పింది, నీ కొడుకు చూడు ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు ఇలా మొత్తం చాడీలని చెప్పేసింది. చాడీలని చెప్పేస్తే ఈయనేం చేశాడు, సరే ప్రార్థన చేయని చెప్పి వెళ్ళి కారు కట్టుకుంటున్నాడు. ఈవిడ బాధ ఏంటంటే ఈయన చెప్పేసినంటే వెళ్ళి కొడుకుని దెబ్బ బాధ ఎత్తడానికి ఈవిడి. ఈయనేమన్నాడంటే సరే ప్రార్థన చేయని చెప్పి వెళ్ళి కారు కట్టుకుంటున్నాడు. ప్రవర్త మీద కోపం తీరు ఏం చేసిందో తెలుసండి, ఆ డోర్ దబేలు వేసేసి వెళ్ళి మెసం కుట్టుకుంటుంది. వెంటనే మోషే దగ్గర సిప్పోరాకి ఎటువంటి దర్శనం అయితే కలిగిందో అలాంటి దర్శనం లేఖనం తెరవబడి చదువు అంటుంది. ప్రవక్త దగ్గరకు వచ్చి పరిశుద్ధాత్మ చదివేశాడు. చదివితే అది అప్పుడు అర్థమైంది. ఆ యొక్క క్షణమే ఇక్కడ చదువుతున్నాడు. ఇంట్లోకి వెళ్ళి మాట చెప్పి లోపలే ప్రవర్త భార్య కడుపులో పెద్ద కంతి వచ్చింది. హల్లెలూయా. ఆ పాపం పట్టించుకోకండి, మీరు వాక్యమేనండి. ఆ ప్రవర్త కడుపులో పెద్ద కంతి వచ్చింది. ఆ భార్య కడుపులో 4 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేయడానికి సిద్ధపడే డాక్టర్ పెద్ద కంతి అయిపోయింది. ఆ కంతి పెరిగిపోయి కొద్ది నొప్పి, భయంకరమైన నొప్పి పెరిగిపోతుంది. నొప్పి అని గోలెట్టింది. అలా కొన్ని రోజుల తర్వాత అది ఆపరేషన్ దాకా వెళ్ళిపోయింది. చూసారా, ప్రవర్తకు వ్యతిరేకంగా మాట్లాడితేనే ఒక స్త్రీ మెసేజ్ చెప్పాడు, వెళ్ళి మెసేజ్ చెప్పాడు. వెంటనే ఆమె ఎటకారం చేద్దామని, ఎగతాళి చేద్దామని ఒక అండర్వేరుని ఒక బ్రా వేసుకుని చర్చిలోకి వచ్చేసింది. హల్లెలూయా. ఒక అండర్వేరు ఒక బ్రా వేసుకుని చర్చిలోకి వచ్చేసింది. చర్చిలో అందరూ సూట్లు బూట్లు వేసుకుని ఉన్నారు. అందరూ చక్కగా అందంగా కప్పుకుని ఉన్నారు. అందంగా కప్పుకుంటే ఈమె పర్టికులర్గా ఆమె ఏడిపిద్దామనే, భయంకరంగా హేళన చేద్దామనే, నా శరీరం చూసి అందరూ కూడా కళ్ళార్పకుండా చూస్తారనే ఉద్దేశంతో ఆమె స్త్రీ అంటే ఏంటో, నా అందం అంటే ఏంటో చూపిద్దామని చెప్పి ఆమె చర్చిలోకి పట్టుదలగా ఆ అండర్వేరు బ్రా వేసిన చర్చిలోకి వచ్చేసింది. బుద్ధి లేని వాళ్ళు అయితే ఆ యొక్క లైంగిక కార్యాల పట్ల పిచ్చిన వాళ్ళు అయితే గుడ్లారకుండా చూస్తారు. మళ్ళీ ఇలాగ గుడ్లారకుండా మరీ చూస్తారు. ఎందుకంటే ఆ యొక్క నరనరాల్లో కామవంచతో నిండిపోయాడు ఇక ఎత్తి. ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళు మూసేసుకున్నారు. ఇలాగ ఆమె చూడలేక కళ్ళు మూసేసుకుంటే ఏం చేసాడు తెలుసండి, ఈయన సూట్ వేసుకున్నాడు. భరించలేక వీళ్ళందరూ కళ్ళు మూసుకుంటుంటే వాక్యమెంట్లో ఎవరు కళ్ళు మూసేసుకున్నారు. అలాగ వెంటనే నేను సూట్ తీసేసి ఆమెను కప్పాడు. ఇలాగ దయచేసి సూట్ వేసుకో అమ్మా, చాలా ఇబ్బందిగా ఉన్నారు ఇక్కడ అందరూ కూడా, ఇలా రాకూడదు దయచేసి అని చెప్పాడు. అని చెప్తే ఏమన్నదే సూట్ తీసా ముఖాన్ని వేసి కొట్టి, నేను వాక్యం ఇందామని చర్చిలోకి వచ్చాను, నువ్వు ఇలాంటి పని నా మీద చేసావు కాబట్టి, వీళ్ళందరి మధ్యలో నన్ను అవమానించావు కాబట్టి, నీ వర్తమానం నా పెరట్లో ఉన్న గాడిద కూడా, ఆవు కూడా నేను ఎన్నేమని చెప్పేసి ఆ మొఖం ఆ యొక్క సూట్ తీసి ముఖాన్ని వేసి కొట్టేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మొఖాన్ని వేసి కొట్టేసి వెళ్ళిపోయిన మరుక్షణం నుంచి వెళ్ళింది, కారులో వెళ్ళింది. వెళ్తుండగానే ఆమెకు భయంకరమైన రోగం స్టార్ట్ అయిపోయింది. భయంకరమైన రోగం, కుష్ఠరోగం వచ్చేసింది. అది అలా భయంకరంగా అక్కడ బెడ్ మీద పడిపోయి హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు. ఆక్సిజన్ పెట్టేశారు, పైపులు పెట్టేశారు, కాలుకి చేతులు క్లిప్ పెట్టేశారు. కంప్యూటర్లో టిక్ 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 మనకి కీకి మనం తిరిగేస్తుంది. ఇంకా చచ్చిపోయే స్థాయికి వచ్చేసింది. అప్పుడు కేకలాడుతుంది, విలియం బ్రహ్మాం నన్ను క్షమించు, నిన్న మాట అన్నందుకు నాకు దేవుడు సరైన శిక్ష చేశాడు, నన్ను క్షమించు. వాళ్ళ భర్తను మరొకట్టుకుంటుంది, ఎల్ల బ్రహ్మాం తీసుకురా, నేను క్షమాపణ చెప్పాలి. కారు వేసిన సహోదరుడు పరుగు నిల్లాడు. ఆయన తీసుకొచ్చి ఆయన వచ్చి కారు బయట పెట్టి గదిలోకి వెళ్ళినప్పటికీ చచ్చిపోయింది. క్షమాపణ అడగడానికి కూడా దేవుడు అవకాశం లేదు. అంటే దేవుని వాక్యమునికి ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడతామో, దేవుని వాక్యానికి ఎప్పుడైతే వ్యతిరేకంగా జీవిస్తామో, ఖచ్చితంగా భయంకరమైన తీర్పులు మన మీద ఉంటాయి. దేవుడు వదులుతాడు అనుకున్నారా? ఎవడనే వదలడు. ఏదో వెళ్ళిపోతుంది కాలం, ఎవడిష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నాడు, దేవుడు చూచి చూడనట్టు వదిలేస్తున్నాడు అనుకుంటారేమో.
ఎవడికి నిర్ణయించిన కాలం వాడికి ఉంది. ఎవడికి ఇవ్వాల్సిన జీతం వాడు ఆ సమయంలో ఇచ్చేస్తాడు దేవుడు. ప్రతి వానికి వాని జీతం నా దగ్గర ఉందని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు తెలుసండి? చదవండి ఒకసారి, అది కూడా చదివినిపించేస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం, 10వ వచనం చదవండి. మరియు ఆ. అతడు నాతో ఇలాగు చెప్పాను, ఆ. ఈ గ్రంథమందున్న ఉమ్. ప్రవచన వాక్యములకు ఉమ్. ముద్ర వెయ్యవలెను. 10 నుంచి అండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం చదవండి. మరియు ఉమ్. అతడు నాతో ఇలాగు చెప్పాను, నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇకను అన్యాయమే చేయును. అదనమాట. అన్యాయం చేయడం ఇంకా అన్యాయం చేయనివాడు ఇంకా ఎక్కువ, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగా ఉండనేమో, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉన్నది. తాగుబోతులారా బాగా తాగండి, ఎక్కువ వ్యభిచారులారా ఇంకా బాగా ఎక్కువ వ్యభిచారం చేసేయండి, దొంగలారా ఇంకా ఎక్కువ దొంగతనం చేసేయండి, నరహంతుకులారా ఇంకా ఎక్కువ నరాచలు చేసేయండి. చేయాల్సిన ఏదైతే ఉందో చేసే. దేవుడు ఎప్పుడు కూడా అదే చెప్తున్నాను. యోధా ఇస్కరియోతు ప్రవృత్తి భూమిలో కూర్చుంటే ఏమన్నాడు తెలుసండి? యోధా వీళ్ళు నువ్వు చేయాల్సింది చేసి అన్నాడు. ఆయన ఏమి యేసుక్రీస్తుని అమ్మేద్దాం, ఎప్పుడు అమ్మేద్దామని చూస్తున్నాడు. ఆయన ఎప్పుడు సాయి సొత్తది అమ్మేద్దామని చూస్తున్నాడు. 30 ఎండి నెమలకి ఆల్రెడీ బేర పెట్టి ఇక్కడ యేసుక్రీస్తుని ఎప్పుడు సాయి సొత్తది అమ్మేద్దామని చూస్తున్నాడు. ఇది ఆల్రెడీ యేసుక్రీస్తు తెలుసు. ఏమన్నా తెలుసండి? యోధా నువ్వు వెళ్ళి నువ్వు చేయాల్సింది చేసేయి. దొంగతనం చేయాలనుకుంటున్నావా? చేసేయి. పాపం చేయాలనుకుంటున్నావా? చేసేయి. ఎంత భయంకరంగా తాగేస్తున్నాం బాబు, నా దేవుడు నన్ను ఏం చేయట్లేదు, దేవుడే భయపడ్డాను నన్ను చూసి అనుకుంటావేమో. దేవుడు భయపడలేదు. నీకు ఇవ్వాల్సిన టైంలో ట్రీట్మెంట్ ఉంటుంది, కంగారు పడుతుంది. దొరికిన మగుడు అవకాశాలు వెళ్ళిపోతున్నాను, ప్రతి అందాన్ని ఆకర్షించేస్తున్నాను. నా ఇష్టం వచ్చిన బతుకుతాను. బతుకమ్మ ఎవడు కాదండు. నీకు ఇవ్వాల్సిన సమయంలో నీకు ఇస్తాడు దేవుడు ట్రీట్మెంట్, కంగారు పడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమపరుడు గాక. అన్యాయం చేయవాడు ఇంకానూ అన్యాయమే చేయను, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగా ఉన్నాము, అబద్ధం ఆడినాడు ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడే, చీటికి మాటికి అబద్ధాలు ఆడే, దానికి దీనికి అబద్ధాలు ఆడే, నాటికలు మద్దెట్టే, నరం లేని నాడిక ఎలాగైనా తిరిగేస్తుంది. ఎన్ని అబద్ధాలైనా ఆడేయచ్చు, ఎన్ని మాటలైనా మార్చేయచ్చు, ఏ విధంగా జీవించవచ్చు. ఎక్కడ తిప్పాలో అక్కడ 4 అలా తిప్పేస్తాం. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టు తిప్పు, ఎవడు కాదంట. కానీ నీకు ఇవ్వాల్సిన సమయం ఉంది. నీకు ఇవ్వాల్సిన సమయంలో దేవుడు జీతం ఇస్తాడు, కంగారు పడకు. పని చేస్తే జీతం కాదు, నీ పాపానికి కూడా జీతం వచ్చే టైం ఉంది. హల్లెలూయా. అందుకే యోబు అంటున్నాడు, ఏమన్నాడంటే అతిక్రమములన్నీ నా సంచిలోనే ముద్రించబడ్డాయి. అబద్ధం ఆడాను కదా, ఏం పర్లేదు అనుకుంటున్నావు. కానీ నువ్వు అబద్ధం ఆడి అంటే నీ వెనకాల దూతం వచ్చేసి గ్రంథంలో రాసేసింది. ఎవరికో కన్ను కొట్టావు, నువ్వు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, కానీ నీ వెనకాల దూతం వెంటనే రాసేసింది. అక్కడ చీకట్లో ఏదో పాపం చేసేసావు, ఎవరికి తెలియదు, నా భర్తకు కూడా తెలియదు, నా భార్యకు కూడా తెలియదు, సీక్రెట్ గా చేయాల్సింది చేసేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. నో సార్, నీ వెనకాల దూత ఫాలో అవుతుంది, తెలుసా నీకు? పరలోకపు దూత, ఒక దూత నిన్ను ఫాలో అవుతుంది, ఒక కన్ను నిన్ను వెంబడిస్తూ ఉంది. అది ఎన్నడూ కూడా నువ్వు చేసే పాపక్రియలన్నీ, నువ్వు ఆడే అబద్ధాలన్నీ, నువ్వు చేసే మోసాలన్నీ వెంటనే గ్రంథంలో రాసేస్తుంది. హల్లెలూయా. 24 hours నిన్ను ఫాలో అవుతుంది ఒక ఏంజిల్, ఒక దూత. ఏం తెలియదు అనుకుంటున్నా ఎవరికేం తెలీదు, బాగానే ఉన్న లైఫ్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నాము. నో సార్, ఖచ్చితంగా నిన్ను ఒక దూత ఫాలో అవుతుంది. ఖచ్చితంగా ఒక దూత నిన్ను ఫాలో అవుతుంది, నిన్ను వెంబడిస్తుంది, ప్రతి పాపము రాస్తుంది. అందుకే యోబు అన్నాడు, అతిక్రమములన్నీ కూడా నా సంఖ్యలో. చదవండి ఒకసారి యోబు 14.
మళ్ళీ చదవాలి. 14:17. నా అతిక్రమము సంచిలో, ఏ సంచిలో ఏమండి చెప్పాలి నాకు, ఏ సంచిలోనండి? నీ హృదయం అనే సంచిలోనే నీ మీద రాసేస్తున్నాడు దేవుడు. నీ హృదయం అనే సంచిలో నీ పాపాల మూట రాసేసాడు. నీ పాపాలన్నీ, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చెప్పే అన్ని కార్యాలన్నీ కూడా, నువ్వు చేసే పనులన్నీ కూడా నీ హృదయం అనే సంచిలో నువ్వు చేసినప్పుడే రాసేస్తున్నాడు దేవుడు. ఏదన్నా బుక్లో రాస్తే ఎవరైనా చింపేస్తారేమో, మరుగైపోద్దేమో, లేకపోతే ఏదైనా గ్రంథంలో రాస్తే ఏదైనా అయిపోతుందేమో. దేవుడు ఎక్కడో రాయట్లేదు నీ గ్రంథాన్ని, పరలోకంలో కూడా పెట్టట్లేదు, నీ హృదయం మీదే రాసేస్తున్నాడు. నీ సంచిలోనే అవన్నీ కూడా ముద్రించబడి ఉన్నాయి. అవన్నీ కూడా నీ దోషమంతా కూడా భద్రంగా దాచిపెట్టాడు దేవుడు. ఎక్కడండి? నీ హృదయంలోనే దోషమంతా ఉంది, దాన్ని అక్కడ దాచిపెట్టాడు దేవుడు. దేవుడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి చాయిస్ లేదండి. హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి అస్సలు చాయిస్ లేదు. అందుకే యెహెజ్కేలు గ్రంథం ఈ 35:6 చెప్తున్నాడు, నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమైన గనుక రక్తమే నిన్ను తరుమును, ఇదే యెహోవా వాక్కు. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? యెహెజ్కేలు గ్రంథం 35:6 నా జీవం తోడు, ఆయన జీవం మీద ఒట్టేసుకున్నాడని. ఇది మామూలు విషయం కాదు, దేవుడు ఒట్టేసుకుంటున్నాడు. దేవుడు ఒట్టేసుకుని చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను రక్తముగా చేసేదను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమైన గనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభు అయినా. నీ రక్తం నీకు ఇష్టమేనా? ఏమండి, నీ రక్తం నీకు ఇష్టమేనా? నీ రక్తం నీకు ఇష్టమే. నీ కోరిక కాకుండా ఎవడైనా వేరొక కోరికని నీ పైన రుద్దాడంటే నీకు మెంటలెక్కిపోతుంది. నీ రక్తం అనగా రక్తంలో ఎన్ని గుణ లక్షణాలు ఉన్నాయండి చెప్పండి. మీకు ఆల్రెడీ గలతీ పత్రికలో చెప్పండి ఒకసారి చూడండి. గలతీ పత్రిక 5:16 చాలా జాగ్రత్తగా ఉండాలి సుమ్మా, త్వరగా ముగిస్తాను. గలతీ పత్రిక 5:16. ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఉన్నవి చూడండి, చాలా జాగ్రత్తగా మీరు వినాలి సుమ్మా. మీ లోపల ఆత్మ ఉంది, శరీరం ఉంది బయట. ఈ రెండు కొట్టుకుంటున్నాయి ఎల్లప్పుడు. మీకు తెలియదు ఆ విషయం. ఇది పెద్ద బిగ్ గ్రౌండ్, బ్యాటిల్ గ్రౌండ్. ఇది మీకు యుద్ధం ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? ఎక్కడ పక్కింటోడు ఎదిరింటోడు కొట్టేది కాదు, పక్కింటోడు ఎదిరింటోడు చేసే యుద్ధం కాదు, లేకపోతే వాళ్ళు వీళ్ళు చేసే యుద్ధం కాదు. నీ మైండ్లోనే పెద్ద బిగ్ బ్యాటిల్ జరుగుతుంది, పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఏంటంటే ఆత్మ శరీరం కొట్టుకుంటున్నాయి. హల్లెలూయా. ఆత్మతో శరీరం ఏకీభవించదు, శరీరంతో ఆత్మ ఏకీభవించదు. ఆత్మ లక్షణాలు వేరు, శరీరం యొక్క లక్షణాలు వేరు. ఇప్పుడు శరీరం యొక్క లక్షణాలు మనం చూస్తే ఇందులో ఏమున్నాయి చూడండి. నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రం లోనైన వారు కారు, శరీర కార్యములు స్పష్టమైనవి, అవివేకము, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విపతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఇవన్నీ కూడా శరీరం యొక్క లక్షణాలు. ఇవి శరీరం యొక్క లక్షణాలు, శరీరం ద్వారా ఉత్పన్నమవుతున్న లక్షణాలు. ఇప్పుడు ఈ యొక్క రక్తం యొక్క లక్షణాలు. ఇప్పుడు నీ శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న లక్షణాలు. ఇప్పుడు నీ రక్తాన్ని ప్రేమించినట్లయితే నీవు ఖచ్చితంగా అసూయపడతావు. నీ రక్తాన్ని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఖచ్చితంగా భేదాన్ని పెట్టుకుంటావు. నీ రక్తాన్ని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా కామంతో ఉంటావు. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? నువ్వు రక్తాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా కామపేచాచు. నువ్వు
ఖచ్చితంగా విపత్తలు నీలో ఉన్నాయి, అసూయ నీలో ఉంది, ద్వేషం నీలో ఉంది, పగ నీలో ఉంది, హల్లెలూయా, జారత్వం నీలో ఉంది, అవివేకం నీలో ఉంది, అపవిత్రత నీలో ఉంది, విగ్రహారాధన నీలో ఉంది, వ్యభిచారం నీలో ఉంది, ద్వేషం నీలో ఉంది, కలహం నీలో ఉంది, మత్సరం నీలో ఉంది, క్రోధం నీలో ఉంది. ఈ వల్లరితో కూడిన ఆటపాటలన్నీ నీలో ఉన్నాయి. అంటే నీ రక్తాన్ని ప్రేమిస్తున్నావు అంటే అర్థము ఇవన్నిటి కూడా నువ్వు పరిగెడుతున్నావు అని. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఇవి లేని మనుషులు ఎవరైనా ఉన్నారంటారా? ఈ లక్షణాలు లేని మనుషులు ఎవరైనా ఉన్నారా? అందుకే దేవుడు ఆయన మీద కొట్టెట్టుకుంటున్నాడు. ఆయన మీద ఎందుకు కొట్టెట్టుకుంటున్నాడంటే భూమి మీద ఈ లక్షణాలు లేని మనిషి లేడు. అందుకే ఆయనే ఒట్టెట్టుకుని ఏం చెప్తున్నాడు తెలుసండి? నా జీవము తోడు నీ రక్తమే నిన్ను తరుముతుంది, నీ పాపమే నిన్ను తరుముతుంది. ఏదైతే అసూయ పడుతున్నావో, ఏదైతే కామగా ఆతృతతో వెళ్తున్నావో, ఏదైతే అబద్ధమాడుతున్నావో, ఏదైతే భయంకరంగా విపతాలు, అసూయలు, మత్తతులు, అలాంటితో కూడిన ఆటపాటలు, టీవీ షోలు, డ్యాన్సులు, ప్రోగ్రాలు, బ్రాందీ షాపులు, సినిమా హాళ్ళు, నాటక డ్రామాలు, కోడి పందాలు, ఆహా ఎంజాయ్మెంట్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా పార్టీలు బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉంది, బూతులు మాట్లాడే పోకిరి మాటలు, రకరకాలుగా నువ్వు జీవించడానికి చాలా అద్భుతంగా ఉంది నీ జీవితం. కానీ దేవుడు ఒట్టేసి చెప్తున్నాడు నీ మీద చాలా జాగ్రత్త చూడమా. దేవుడు ఒట్టేసి చెప్తున్నాడు నీ పాపం నిన్ను తరుగుతుందని, నీ పాపమే నిన్ను తరుగుతుందని దేవుడు ఒట్టేట్టు మరి చెప్తున్నాడు. హల్లెలూయా. పాపం చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుందని, అనుభవించినప్పుడు మాత్రమే కళ్ళు గుడ్లు అన్నీ ఎరిపెక్కిపోయి మళ్ళీ ఉంటాయి, ఎరిపెక్కిపోతాయండి. అనుభవించలేనంత బాధ అది. హల్లెలూయా. అది అనుభవించినప్పుడు తెలుస్తుంది, అది అందరికీ తెలియదు. చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. చూడండి, అక్రమ సంబంధాలు పెట్టుకుని చక్కగా తోటలోకి వెళ్ళిపోయి, బీచ్లోకి వెళ్ళిపోయి రకరకాలుగా ఎంజాయ్ చేసేస్తారు. ఏదో సమయంలో భర్తకో లేకపోతే ఇంటి ఇరిగింటి వాళ్ళకో పొరిగింటి వాళ్ళకి ఎక్కడ దొరికేస్తారు. వాళ్ళు సీక్రెట్గా ఏ పోలీసుడికి కంప్లైంట్ ఇచ్చేస్తారు. కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత పోలీసులు దొరికిన తర్వాత స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది వాళ్ళ బతుకు. వాళ్ళకి కింద పడేసి కొడతా ఉంటే అప్పుడు గుర్తొస్తుంది అనమాట వాళ్ళ సుఖము, వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళ అక్రమ సంబంధాల యొక్క విలువ అప్పుడు అర్థమవుతుంది. ఎందుకు పెట్టుకున్నాడు రా బాబు ఈ యొక్క జీవితానికి, ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు రా బాబు అని అప్పుడు ఎడుతాడు. ఒక్క టైం కాదు, జీవితాలు పెడతాడు. ఇక పెట్టుకున్నప్పుడు బాగుంటుంది, ఎంజాయ్ చేసినప్పుడు కూడా బాగుంటుంది, అనుభవించేటప్పుడు మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసు దేవుడు ఒట్టు పెట్టుకుని మరి చెప్తున్నాడు. మనకు అర్థమవుతుందన్నమాట. చూడండి, చాలా భయంకరమైన కార్యం అండి. దేవుడు ఒట్టు పెట్టుకుని చెప్తున్నాడంటే అవన్నీ కూడా సంచులు ముద్రించేశాడంటే ఆ పాపం మనం తరుగుతుందంటే ఎవరో నిన్ను తరమట్లేదు, నీ పాపమే నిన్ను తరుగుతుంది. ఎవరో నిన్ను గెంటట్లేదు, ఎవరో నిన్ను రోగాల పాలు చేయట్లేదు, ఎవరో నిన్ను ఏదో చేయట్లే, ఎవరి ద్వారా నేను జరగట్లేదు, నీ పాపం నిన్ను వెంటాడుతుంది. దేవుడు ఒట్టు పెట్టుకుని చెప్పేది అంటే పాపం చాలా డేంజరస్. పాపం మన జీవితంలో ఉన్నంతసేపు మనం తరంబడుతూనే ఉంటాం. అతిక్రమం మన జీవితంలో ఉన్నంతసేపు మనం తరవబడుతూనే ఉంటాం దెయ్యాల చేత. ఎంతమందికి అర్థమైందన్నమాట? నా ప్రియమైన సహోదర సహోదరి, నేను ప్రేమతో చెప్తున్న మాట ఏదంటే, నీలో పాపం ఉన్నంతసేపు నువ్వు తరంబడుతూనే ఉంటావు, దెయ్యాల చేత త్వరపడుతూనే ఉంటావు, రోగాల చేత నువ్వు త్వరపడుతూనే ఉంటావు, తెగుళ్ళ చేత కొట్టబడుతూనే ఉంటావు, వ్యాధుల చేత బాధపడుతూనే ఉంటావు, అన్ని సమస్యలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి, నువ్వు చచ్చే వరకు నేను పోరాడుతూనే ఉంటాయి. హల్లెలూయా. అవి నిన్ను వదలవు. అయిపో మా జీవితం సమాధానం లేదంటే, అన్ని కష్టాలు నాకే వచ్చేసినాయి, అన్ని బాధలు నాకే వచ్చేసినాయి, అన్ని సమస్యలు నాకే వచ్చేసి నీకే వస్తాయి. మరి ఎందుకంటే నువ్వు చేస్తున్న పాపం అటువంటిది, నీ అంతరంగ దోషం అటువంటిది, నీ అంతరంగంలోనే దేవుడు నీ కొరకు అవన్నీ కూడా భద్రం చేసి ఉంచేసాడు. భద్రం చేసి ఉంచిన ఆ యొక్క అన్ని కూడా చూడండి, ఈ బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది, వెంటనే బ్యాటరీ మార్చుకోవాల్సి వచ్చింది. ఇందులో బ్యాటరీలో ఛార్జింగ్ ఉంటేనే ఈ మౌత్ పని చేస్తుంది. అలాగే నీ లోపల ఈ బ్యాటరీ ఎలాగైతే ఈ ఫోన్ మాదిరిలో వేసానో అలాగే నీ పాపము నీ యొక్క బ్యాటరీ నీ లోపల సాధారణ వేసేసాడు ఒక బ్యాటరీ. నీవు ఈ మౌత్ అనుకోండి, ఈ మౌత్లో నేను ఎలాగైతే బ్యాటరీ వేసానో పాపం అనే ఒక బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఒక బ్లడ్ నీలోకి వెళ్ళి ఆ బ్యాటరీ ఇందులో ఎలాగైతే ఐక్యమైపోయిందో
నీలో పాపం కూడా అలా ఐక్యమైపోయింది. ఇప్పుడు నువ్వు ఆ పాపంతో ఈడబడుతున్నావు. ఇప్పుడు ఆ పాపమే నిన్ను పట్టుకుంది, ఆ పాపమే నిన్ను వెంబడిస్తుంది. ఇప్పుడు ఆ పాపం ఎక్కడ ఉందంటే నీ రక్తంలో ఉంది. అందుకే రక్తం నిన్ను తరుముతుంది అంటాడు ఆయన. ఆ రక్తంలోనే పాపాలన్నీ ముద్రించబడ్డాయి. ఆ రక్తంలోనే నీ దోషమంతా అందులోనే ఉంది, నీ పాపం అంతా అందులోనే ఉంది, నీ యొక్క అతిక్రమం అంతా అందులో ఉంది. నీ కోపం, నీ అసూయ, నీ కామం, నీ క్రోధం, నీ మత్సరం, నీ ద్వేషం అన్నీ కూడా అందులోనే ఉన్నాయి. ఎక్కడ? రక్తంలో. మనుషులకు చాలా పవిత్రుడిగా పరిశుద్ధంగా కనిపించవచ్చు, కానీ నీ యొక్క అబద్ధాలు మోసాలు అన్నీ కూడా ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తావు. ఎక్కడ నాలుగు తిప్పాలి అక్కడ నాలుగు తిప్పేస్తావు. ఎక్కడ ఏది చెయ్యాలో నీ సంతోషం కోసం, నీ సుఖం కోసం, నీ రక్తాన్ని ప్రేమించి నువ్వు ఏ విధంగా అక్రమాలు చేయాలో, ఏ విధంగా అబద్ధాలు ఆడాలో, ఏ విధంగా మోసం చేయాలో ఎన్ని చేసుకుంటా పోతావు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి అంతేనండి. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా అంతే, అలాగే పోతాడు. ప్రతి ఒక్క యొక్క రక్తంలోనూ పాపం ఉంది. ప్రతి ఒక్క రక్త నాళాల్లోని నరాల్లో రక్తం ఇమిడిపోయి, ఆ పాపం ఇమిడిపోయి ఆ పాపంతోనే కదులుతున్నాడు. అయిబాబు అతను చాలా మంచోడు అండి, ఎవరికి ఆపద వచ్చినా అతనే ముందుంటాడు. అతను అయిబాబు అతను చాలా యథార్థవంతుడండి, ఎన్ని కష్టాలు వచ్చినా అన్నీ కూడా శ్రమ సహించుకుంటూ ఒక ప్రార్థనాపరుడు వలె చక్కని ప్రార్థన చేస్తాడండి అనుకుంటాం. కానీ అతనిలోని రక్తంలోని పాపం ఉంది, మనలోని రక్తంలో పాపం ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా నరనలలో ప్రవహిస్తూ ఉంది ఆది నుంచి కూడా. కానీ ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అయితే మీరు ఒప్పుకుంటారా? ఏమో నేను అబద్ధమా అండి, అసలే చాలా నీతిమంతుడండి, చాలా యథార్థంగా ఉంటానండి అంటారేమో. లేదు లేదు, నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా నీలో ఉంది. నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా నీలో ఉంది. ఎన్ని పరిశుద్ధమైన వ్యాసాలు వేసినా అందులో ఉంది. హల్లెలూయా. ఊసరవెల్లి చూడండి, ఊసరవెల్లి క్షణక్షణంగా రంగులు మార్చేద్దాం. ఆ సమయానికి ఆ గుడి కట్టేద్దట. ఏ సమయానికి ఏ రంగు వేయాలో ఆ రంగు వేసేద్దండి ఊసరవెల్లి. అలాగే మనుషులు ఊసరవెల్లిలో తయారయ్యి ఎక్కడ ఏ రంగు వేయాలో, ఎక్కడ ఎలా మార్చాలో, ఎక్కడ ఏది చేయాలో అన్నీ చేసేస్తారు. ఊసరవెల్లిని దేవుడు ఎందుకు పెట్టాడంటే అన్ని రంగులు మార్చగలిగిన కెపాసిటీ ఊసరవెల్లి కంటే మించినోడు మనిషి. ఎక్కడ ఏ రంగు వేయాలో, ఎక్కడ ఏ విధంగా నాటకాలు ఆడాలో, ఏ విధంగా కార్యాలు చేయాలో అన్నీ చేసేస్తారు. చర్చిలోకి వచ్చి మాత్రం పరిశుద్ధులు అయిపోతారు. హల్లెలూయా. అంటే ఎంతమందికి అర్థమైందన్నమాట? డైరెక్ట్గా మాట్లాడుతున్నాను సుమా. అయితే ఈ రంగులన్నీ బయటెట్టుడు ప్రవక్త. రంగులన్నీ బయటికి లాక్కొచ్చి కూడా ఎవరంటే ప్రవక్త. అందుకే ప్రవక్త భయపడతారు. ప్రవక్తకి ఎందుకు భయపడతారంటే, ప్రవక్తను ఎందుకు నమ్మరంటే, ప్రవక్తను ఎందుకు దగ్గర రానవరంటే ఈ రంగులన్నీ బయటికి ఎత్తడే. నీ రంగునంతా బయటెట్టుడు ప్రవక్త. అయితే నిజమైన సంఘం ఈ ప్రవక్తల యొక్క క్రమాన్ని కలిగి ఉంటారు. నిజమైన సంఘం ఈ ప్రవక్తల క్రమాన్ని కలిగి ప్రవక్త వచ్చినప్పుడే అసలు నీ అంతరంగ పాపం ఎక్కడ ఉందో చూపిస్తాడు. అందుకే ఈ కాలంలో దేవుడు ప్రవక్తను పంపించాడు కాబట్టి మన అంతరంగ పాపం ఎక్కడుందో మనకు అర్థమైంది. ఎక్కడుందో మన పాపం నేను వినాలి. పాపం ఎక్కడుందండి? అందరూ చెప్పాలి నాకు. పాపం ఎక్కడుందండి? సత్తడే దగ్గర మాట్లాడతలేదు. అది హల్లెలూయా. పాపం ఎక్కడుందండి? రక్తంలో ఉంది. ఏ మనిషి పవిత్రుడు కాదు. ప్రతి వాణి యొక్క రక్తంలోనూ పాపం ఉంది. ప్రతి మనిషి మరణానికి అతీతుడే. అందుకే ప్రతి వ్యక్తి కూడా చచ్చిపోతున్నాడు. ప్రతి వ్యక్తిలోనూ కూడా భయం ఉంది. ప్రతి వ్యక్తిలోనూ కూడా వ్యాధి ఉంది. ప్రతి వ్యక్తిలోనూ కూడా తెగులు ఉంది. ప్రతి వ్యక్తి వెనకాల మరణం వెంటాడుతూ ఉంది. ఎందుకని మరణం ఎందుకు వెంటాడుతుందంటే అతనిలో పాపం ఉంది కాబట్టి. అతనికి మరణ భయం ఎందుకు పట్టుకుందంటే పాపం అతనిలో ఉంది. అందుచేత మరణం వెంటాడుతుంది. హల్లెలూయా. ప్రవక్త వచ్చి ఎప్పుడైతే నీ రక్తంలో పాపం ఉందని చెప్పాడో, ఎప్పుడైతే నీ రక్తంలో పాపం ఉంది, నీ శరీరంలో పాపం ఉంది, అది ఆది నుంచి వెంటాడుతూ ఉంది. నిన్ను, నీ పాపం నిన్ను వెంటాడుతుంది. నీ యొక్క అతిక్రమం సంచిలో ముద్రించబడి ఉంది. నీ దోషమంతా భద్రంగా ఉంది. అందులో నేను తప్పించుకోవడానికి ఎవడో కూడా కాపాడలేడు. నువ్వైతే ఏ కృపయాత్రగా రావాలి, లేకపోతే తీర్పున పొందుకోవాలి అని చెప్పి దేవుడు ప్రవక్త ద్వారా తీర్పులు తెచ్చేస్తున్నాడు. నిజమైన ప్రవక్త యొక్క క్రమం ఉన్నవాడు ఎవరైనా సరే తీర్పులు భయపడి పాపం చేయడానికి ముందుకు రాడు. అందుకే డినామినేషన్ సంఘాలలో చర్చికి వెళ్తూనే ఉంటారు, కానీ వాళ్ళ పాపాల మామూలే, వారి క్రోధాల మామూలే, వారి సమస్యల మామూలే, అన్ని మామూలుగా ఎందుకు చేసుకుంటారంటే ఒక భయం ఉండదు. ఎందుకంటే ఒక ప్రవక్త రెవల్యూషన్ లేదు. ప్రవక్త రెవల్యూషన్ లేదు కాబట్టి పాపముకు వచ్చిన భయం లేదు. పాపముకు వచ్చిన భయం లేదు కాబట్టి ధైర్యంగా పాపం చేస్తారు. పాపం చేసి కూడా నేను పాపం చేయలేదంటారు. ఇది మరి దౌర్భాగ్యం. పాపం చేసి కూడా నేను పాపం చేయలేదంటారు. అది పాపమే కాదంటారు. ఏది
సంఘ పెద్ద కూడా 2 పెళ్లిళ్ళు చేసుకుని ఎందుకు చేసుకోకూడదు, మాకు అధికారం లేదా అంటాడు. ఏ సంఘ పెద్ద కూడా ఇప్పుడు అధికారం ఏంటి? సంఘం పెద్దని పెట్టాలంటే 2 భార్యలు ఉన్న కంపల్సరీ, అలాంటి పెడతారు. కామన్ అయిపోయిందండి అది. 2 ఉంచుకోవచ్చు, 3 ఉంచుకోవచ్చు, 4 ఉంచుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. భార్య అంటే వాల్యూ లేదు, భర్త అంటే వాల్యూ లేదు, పిల్లలంటే గౌరవం లేదు, కుటుంబ వ్యవస్థ అంటేనే గౌరవం లేదు. ఈరోజు వారి ఇష్టం, అహంకారంతో గర్వంతో వాళ్ళు ఎలాగైనా బ్రతికేస్తారు. దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, ప్రవక్త అంటే భయం లేదు. అసలు రెవల్యూషన్ ఉంటేగా, రెవల్యూషన్ లేదు అక్కడ. అందుకని వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకడానికి వెళ్తున్నారు. తెలియదు అది పాపం, వాళ్ళకి తెలీదు. నేను ఎలా శాస్త్రం తప్పు, నేను తప్పు నడకలు వెళ్తున్నాను, నేను ఈ విధంగా వెళ్ళడం కరెక్ట్ కదన్న సంగతి కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అలాగ అర్థమవకుండా మోసం చేసే దెయ్యం వెనకాల ఒకటి ఉండదు. ఆ దెయ్యం యొక్క అభిషేకం ఏం చేస్తుందంటే, బాబు నువ్వు తప్పుకి వెళ్తున్నావు అంటే, నేను ఎందుకు తప్పుకి వెళ్తాను, నేను కరెక్ట్గానే వెళ్తున్నాను, నువ్వే వెళ్తలేదు కరెక్ట్గా అన్నట్టు. హల్లెలూయా. ఈరోజు తప్పుని తప్పు అని చెప్తే ప్రమాదం. ఈ రోజుల్లో ప్రమాదం ఏంటంటే తప్పుని తప్పు అని చెప్తే ప్రమాదం. సినిమా చూసి కూడా దగ్గరికి 2 భార్యలు మెయింటైన్ చేస్తున్నాడు, మొక్కడు అంటే నువ్వురా, 2 మెయింటైన్ చేస్తున్నాడు, గొప్పడు, నువ్వు గిన్నిస్ బుక్ ఎక్కించాలంటే ఆడు ఇలా ఊపిపోతాడు. అలా పొగడాలండి. అదే కనుక రే నువ్వు తప్పు చేస్తున్నావు, కరెక్ట్ కాదు, ఇది చాలా ప్రమాదం, నువ్వు చచ్చిపోతావు, ఇది నీకు ప్రమాదం అని చెప్పావు అనుకోండి, పోరా నాకు చెప్పావు నువ్వు, ప్రపంచం అంతా చేయట్లేదు, నేను చెప్తే తప్ప అంటే తప్పులా చెప్తే వెంటనే దేశం వచ్చేది మన మీద. కానీ అతను తప్పు చేస్తున్నా సరే అతను రైట్ అని చెప్పి పోవడం అనుకోండి, అతనికి మనకి చెప్పు పువ్వులు లేకపోయినా సరే ఎక్కడెక్కడ తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర రేట్ అవుతాడు. అలాంటి మనుషులు ఉన్నారండి ఇప్పుడు. దేవుడు మహిమగోలను గాక. చూడండి, ఇప్పుడు దేవుడు ఆ యొక్క కార్యాలన్నీ కూడా, పాపంతో నిండిపోయిన కార్యాలన్నీ కూడా ప్రతి వాని యొక్క రక్తంలో ఉన్నాయి. చాలా విషయం గమనించాలి, నేను చివరికి వచ్చాను. ఇప్పుడు ప్రతి వాని యొక్క రక్తంలో ఇమిడిపోయి ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ప్రతివాడు మరణానికి పాత్రుడు కాబట్టి, ప్రతి వ్యక్తి కూడా అబద్ధం ఆడుతూ మోసలాడుతూ అన్ని కార్యాలు చేసుకుంటూ అలాగే తనకు తాను మంచోడిగా, ప్రతి వారికి వాడి మార్గం అంటే చాలా మంచిగా కనపడుతుందట, వాడు చేసే పనులని చాలా కరెక్ట్గా కనపడతాయట. ఎదుటోడు తెలుస్తుంది తప్పని, వాడికి మాత్రం చాలా కరెక్టే చేస్తాడు అనుకుంటాడు. నేను మాత్రం చాలా అద్భుతంగా చేస్తున్నాను, నేను నా టాలెంట్కి ఎవడైనా సరే కాళ్ళు నొక్కాల్సిందే, ఎవడైనా సరే కాళ్ళు కింద నడుపుకోవాల్సిందే అనుకుంటాడు. ఎందుకు వాడికి తెలియదు వాడు ఒక మూర్ఖుడని. హల్లెలూయా. చాలా జాగ్రత్త గమనించాలి. అందుకే దేవుడు నిర్గమం యొక్క ప్రవర్తన తీసుకొచ్చి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ సంఘానికి ప్రవర్తన యొక్క క్రమాన్ని ఇచ్చి వారి యొక్క పాపాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఎవరి యొక్క పాపాన్ని అండి? మన యొక్క పాపాన్ని, అంతరంగంలో ఉన్న పాపాన్ని బయట తీసుకొస్తున్నాడు. ఇది ప్రవర్తలు వచ్చి అంతరంగంలో పాపాన్ని బయటకు లాగుతారు. ఇది ప్రవర్తల యొక్క క్రమం. ఈ రివల్యూషన్ ఎవరైతే ఉందో ఖచ్చితంగా ప్రవర్తల యొక్క క్రమాన్ని కలిగిన నిజమైన సంఘంలో ఉన్నవాడికి ఎవరికైనా సరే, నాలో పాపం ఉంది, నా అంతరంగంలో పాపం ఉంది, నా నాలుక కింద సర్పవిషం ఉంది, నేను మాట్లాడే విధానం కరెక్ట్ కాదు, నేను నడిచే విధానం కరెక్ట్ కాదు, నేను చేసే విధానం కరెక్ట్ కాదు, నేను మనిషిని ఉన్నాను కానీ విషపూరితమైన మనిషిని, నేను ఒక సర్పాన్ని, మనిషిగా బ్రతుకుతున్నాను కానీ మనిషిగా బ్రతుకున్న ఒక సర్పాన్ని, నేను సర్పం యొక్క విషం నాలో ఉంది, పాపం నాలో ఉంది, కనుక నేను మంచి వ్యక్తిని కాదు అని ప్రవర్తన యొక్క క్రమాన్ని కలిగి ఉన్న వ్యక్తులకు అర్థమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడంటే దేవుని యొక్క నాయకత్వాన్ని కోరుకుంటాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఆలోచనకర్త, దేవుడు పరిపూర్ణుడు, దేవుని యొక్క ఆత్మ నాకు కావాలి, ఆత్మను నడిపిస్తేనే నేను సరైన మార్గంలో నడుస్తాను, ఆత్మను నడిపిస్తేనే సరైన విధానంలో ఉంటాను, ఆత్మను నడిపిస్తేనే సరైన విధానంలో మాట్లాడతాను, ఆత్మను నడిపిస్తేనే సరైన విధానంలో చూస్తాను, బాధ్యత కలిగి ఉంటాను, చక్కగా నా జీవితం ఉంటుంది, నా లైఫ్ చక్కగా నడిపించబడుతుంది, దేవుడు నాకు కావాలి అని పరిపూర్ణంగా కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రవర్తన కలిగిన వాడు. హల్లెలూయా. అంటే ప్రవర్తన ఉండడం వల్ల యూజ్ ఏంటంటే నీ జీవితం నువ్వు కరెక్ట్ కాదని నీకు అర్థమవుతుంది, నువ్వు దేవుని యొక్క నాయకత్వాన్ని కోరుకుంటావు. ప్రవర్తన లేనివాడు ఎవడు దేవుని నాయకత్వం కోరుకోడు, వాడి నాయకత్వం వాడి వెళ్ళిపోతాడు, ఆడే పెద్ద అధిపతి, వాడే పెద్ద హెడ్, వాడే పెద్ద ప్రపంచానికి అధినాయకుడిగా ఫీల్ అయిపోతాడు, నా ద్వారానే ప్రపంచం నడిపించబడుతుంది అన్నట్టుగా ఫీల్ అవుతాడు.
వాడు పెద్ద మూర్ఖుల్లో మారిపోతాడు. వాడికి వాడే రాజు, వాడికి వాడే అధిపతి, వాడికి వాడే అన్నీ నేనే అనుకుంటాడు. వాడికి తెలియదు ఒకటి స్పూన్ మట్టి అని. నీకు తెలుసా, మనిషిని కాల్ చేసి కప్పెట్టేస్తే వాడికి స్పూన్ బూడిదవుతాడు. ఎంత అవుతాడండి? ఒక స్పూన్ బూడిదవుతాడు. ఈ స్పూన్ బూడిద కోసం వీడు ఎంత వెర్రవిగిపోతాడంటే ఆకాశానికి అంత ఎత్తులేసిపోతాడు. నా అంతటో లేడని. ఒక స్పూన్ మట్టేదండి కాల్ చేస్తే కప్పెడితే మనిషి గడ్డి పరకలు అంటాడు. దేవుడు కన్ను సైజు చేశాడంటే ఇంతలో కనపడు అంతలో మారిపోయి ఆవిరంటాడు. ఇలా చేశాడండి అంత ఇలా. ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడండి, చక్కగా అందరితో మాట్లాడాడండి. ఇప్పుడే క్షణం అటాక్ వచ్చేసిందండి. అలా శ్వాస వదిలేడు అనుకుంటారు. దేవుడు అలా ఊపితే అలా వెళ్ళిపోతారు తెలంగాణ. హల్లెలూయా. అనంత పరిస్థితి ఆ విధంగా వెళ్తుంది. అయితే దేవుడి యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘానికి అపోస్తుల క్రమం ఇచ్చాడు, ప్రత్యేక క్రమం ఇచ్చాడు, అపోస్తుల క్రమం ఇచ్చాడు. అపోస్తుల బోధ అని చెప్పాను. అపోస్తుల బోధలో 4 రకాలు ఉన్నాయి. ఏంటంటే ఈ పొద్దుట విన్నారు మీరు ఆల్రెడీ. ఏమున్నాయి? అపోస్తుల బోధలు ఎన్ని ఉన్నాయండి? 4 రకాలు ఉన్నాయి. ఏంటంటే ఈ అన్నం పెట్టేసప్పుడు వాక్యం చెప్తే బాగుంటుందేమో. అప్పుడు పెద్ద కొత్త మాట చెప్పాలి నాకు. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 రకాలు అపోస్తుల బోధలో ఉన్నాయి. సహవాసం అనగా సంఘంతో సహవాసం చేయాలి, వర్తమానంతో సహవాసం చేయాలి. ఇప్పుడు రొట్టె విరిచినండి ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనం అంటే సంఘ శాఖలన్నీ ఏం చేస్తున్నాయి? బల్లారాధన చేస్తున్నాయి. బల్లారాధన అంటే 1 గంటకో 2 గంటకో 3 గంటకో 4 గంటకో ఏదో టైం ఇచ్చేస్తారు మొత్తం మీద. అది కూడా నామకార్థంగా తడి పొడి ఉప్పుకోలతో ఆ గిన్నె అటుకెళ్ళి అక్కడ ఎట్టేయడం, తినేయడం అయిపోయింది. హల్లెలూయా. మా ఇంటికి ఒక ఆయన ఉన్నాడు, ముసలాయన. నా ప్రాణమా తినుము తాగుము సుఖించమన్న వ్యక్తి అండి అతను. ఏమై బాప్తిస్మం ఎందుకు పొందామంటే చర్చిలో ద్రాక్షారసం ఇస్తారు, దానికోసం తీసుకున్నాడు. చర్చిలో ద్రాక్షారసం ఇస్తాడని దానికోసం తీసుకున్నాడు. ఏది పొట్లుగాడు దొరికి ఎలాగ దొరకట్లేదు, డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు. చర్చిలో ద్రాక్షారసం అని కొద్ది ఎక్కువ తాగేద్దామని చెప్పి బాప్తిస్మం తీసుకున్నాడు అతను. అంటే ఆ రకంగా తాగేవాళ్ళు ఉంటారంట. అప్పుడు అర్థమైంది నాకు అతను చూసిన తర్వాత. ఒక ఆయన అన్నాడు, పేరు పొలంలో ఒక ఆయన వాక్యమంతా చెప్తే దేవుడే చెప్పాడండి తినుము తాగుము సుఖించమని. ఆయన చెప్పిన తర్వాత మనం తాగకపోతే ఎట్లాగా? ఆయనే సుఖించమన్నాడు, ఆయనే తాగమన్నాడు. మనం తాగకపోతే ఇంకేంటండి? ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం? చచ్చిన తర్వాత చేస్తామేంటి అన్నాడు. చేయండి అన్నాను. ఇప్పుడు చెయ్యాలి, ఎంజాయ్ చేయండి అన్నాను. హల్లెలూయా. ఎందుకంటే అతనికి ఎంజాయ్ చేయాలన్నా చేసాను. చేసేస్తే తెలుస్తుంది. ఊగులు పడిన తర్వాత, గోతులు పడ్డ తర్వాత ఎవడు తీసుకున్న గుంటలాడు పడిపోతారు అంటారు చూసారా? ఆ గుంటలో పడ్డ తర్వాత తెలుస్తుంది అతనికి. పైకి వచ్చేటప్పుడు లాగడానికి ఎవడు ఉండడు, ఏ సహాయం దొరకదు. ఆ టైంలో దొరుకుతుంది, ఆ సమయంలో తెలుస్తుంది అతనికి. ఎంజాయ్ చేసే బాబా, నువ్వు చేయాల్సింది అంత చేసే అన్నాను. హల్లెలూయా. మొన్న కాక మనం ఫోన్ చేసి ఏమన్నాడు, పాస్టర్ గారు నా పని అయిపోయిందని చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఏం చేయమంటారు అన్నాడు. అదేంటి నువ్వు ఎంజాయ్ చేయాలన్నావు, ఇంత ఎంజాయ్ చేయాలన్నావు, అది అన్నావు ఇది అన్నావు, ఇప్పుడేది ఇలా మాట్లాడుతావు అంటే మా భార్య మా మాట వింటలేదండి. నా మాట వింటలేదు మా భార్య. ఆవిడ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది ఎక్కడెక్కడ కొని. ఏం చేయాలి అర్థం కాదు, పిచ్చెక్కిపోతున్నాను, నేను అన్నీ చచ్చిపోవాలండి. మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. పోలీసులను అడిగి వెళ్ళన్నా. మొగల్తూరులో పోలీసులు ఉంటారు, వెళ్ళి అడుగు, అది చెప్తారు సమాధానం అన్న. హల్లెలూయా. అంటే సమాధానం నేను చెప్పాలంటే అతనికి మార్గం చెప్పాలంట, ఎలా చచ్చిపోవాలని. అంటే కనీసం చచ్చిపోయే టైంలో కూడా అతను తెక్క కుదరలేదు. దేవుడు ఎలా అల్లకొలం చేసేసాడు చూడండి అతని పరిస్థితి. ఇంతమే సాగడమే ఎంజాయ్ చేయడం అనుకున్నాడు. అల్లకోలం అయిపోయిన తర్వాత అతనికి అర్థమైంది భవిష్యత్తు. ఇప్పుడు చచ్చిపోదాం అనుకుంటున్నాడు. చచ్చిపోతే ఏం చేస్తాడు? ఆత్మహత్య చేసుకుంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావయ్యా,
ఖచ్చితంగా నరకానికి వెళ్తావు నువ్వు. దేవుడు మాత్రం నిన్ను క్షమించడు. ఆత్మహత్య చేసుకుంటూ ప్రతి ఒక్కడు కూడా దేవుని వెళ్ళి స్టార్టింగ్ నరకానికి వెళ్తాడు. పరలోక రాజ్యం లేదు అసలు అన్నాను. చేసుకోకూడదు ఫస్ట్ గారు మరి అన్నాడు మళ్ళీ. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సహోదరుల, అందుకే దేవుడు ఇప్పుడు అపోస్తుల క్రమం ద్వారా నాలుగు భాగాలు ఇచ్చాడు. ఈ అపోస్తుల క్రమంలో ప్రభురాత్రి భోజనం పెట్టాడు, బాప్తిజం పెట్టాడు, పాద పరిచర్య పెట్టాడు. పాద పరిచయ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది మారు మనసు పొందుకుని, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకుని ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతా ఉన్నారో వారికి దేవుడు ప్రభురాత్రి భోజనం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ ప్రభురాత్రి భోజనం అన్నది ఆజ్ఞ. బాప్తిజం ఆజ్ఞ, ప్రభురాత్రి భోజనం ఆజ్ఞ, పాద పరిచర్య ఆజ్ఞ. ఆజ్ఞను మీరే అవ్వ పాపం చేసేసింది. ఆజ్ఞను మీరే అవ్వను పాపం చేసింది కాబట్టి ఏ ఆజ్ఞనైతే మీరే అవ్వ పాపం చేసిందో మరలా ఆజ్ఞను మనం నెరవేర్చి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు ఆజ్ఞలు జారీ చేశాడు అపోస్తుల ద్వారా. సంఘానికి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రభువుని యేసుక్రీస్తు బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారని చెప్పాడు. ఇప్పుడు ఏ పరిశుద్ధాత్మ వరాన్ని అయితే పొందుకున్నారో ఆ పరిశుద్ధాత్మ వరం ద్వారా వీరు ప్రభురాత్రి భోజనం రోజున పాల్గొంటున్నారు. ప్రభురాత్రి భోజనం రోజున పాల్గొన్న తర్వాత వీళ్ళు పాద పరిచర్య చేస్తారు. పాద పరిచర్య అంటే మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 14:13 చూడండి. 13:14 యోహాను సువార్త 13:14. కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగినేడా మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఆజ్ఞ జారీ చేశాడండి. ఇక్కడ ఆజ్ఞ ఉంది అంటే ఒకరి పాదాలు ఒకరు ఖచ్చితంగా కడగవలసినదే. ఎప్పుడైతే ఎందుకు కడుగుతున్నారంటే ఒకరి పాదాలు ఒకరు ఎందుకు కడుగుతున్నారంటే ఇప్పుడు చూడండి, సంఘంలో డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు, పేదలు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. సంఘంలో హై క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, లో క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. అరే నేను హై క్యాస్ట్, నువ్వు నాకు కింద ఉన్నాడు. నువ్వు భారతదేశంలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ కదా, ఏ దేశంలో ఉండదండి. భారతదేశంలో ఉన్నంత క్యాస్ట్ ఫీలింగ్ ఏ దేశంలో ఉండదు. ఎవరి కాళ్ళకి ఎవరి క్యాస్ట్ వాళ్ళకి గొప్ప, ఎవరి క్యాస్ట్ వాళ్ళకి గొప్పలు పెద్దలు. కానీ నిజమైన దేవుని సంఘంలో క్యాస్ట్లు ఉండవు. నిజమైన దేవుని సంఘంలో క్యాస్ట్లు ఉండవు. నిజమైన దేవుని సంఘంలో హెచ్చు తగ్గులు ఉండవు. ధనిక పేద ఉండదు. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తులో సమానము. నేను నీకంటే నేను తక్కువ వాడినే అని ఇతనెళ్ళి అతని పాదాలు కడుగుతాడు. అతను కూడా నేను నీకంటే ఎక్కువ కాదు, నేను నీకంటే తక్కువ వాడినే, నేను క్రీస్తులో మనం అందరం కూడా సమానమే అని చెప్పి ఒకరినొకరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కుని ప్రేమతో హత్తుకుని ప్రేమతో ముద్దు పెట్టుకుంటారు. హల్లెలూయా. అందుకు దేవుడికి క్రమం పెట్టాడు. నిజమైన సంఘంలో క్రమం ఉంటారు. అబద్ధమైన సంఘంలో ఏం చేస్తారంటే క్యాస్ట్ ఫీలింగ్, అప్పర్లో లోన్లు అన్నీ ఉంటాయి. కాబట్టి డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, పేదోళ్ళు, ధనవంతులు, హై క్యాస్ట్, లో క్యాస్ట్ అన్ని భాగాలు అందులో ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పాద పరిచయం మెత్తం తీసేసారు. నేనేంటి, నేను డబ్బును ఆడి పాదాలు కట్టడం ఏంటి, ఆడు ఎలాంటి తెలుసా, ఆడు ఎలాంటి తెలుసా, ఆడుకోవాలి నేను అట్టుకోవడం ఏంటి, గర్విష్టి మాట్లాడే మాటలై. కానీ నిజంగా దేవుని ఎదుట తగ్గించుకున్న వాళ్ళు, తగ్గించుకునే వ్యక్తులు ఏం చేస్తారంటే నాకంటే ఆ సహోదరుడు ఇంకా పెద్దవాడు, నాకంటే ఆ సహోదరుడు ఇంకా ప్రార్థన పరుడు, నాకంటే ఆ సహోదరుడు ఇంకా దేవుళ్ళు ఎదిగినవాడు, అందుచేతనే అతను గౌరవించాలని ప్రేమతో అతని పాదాలు కడిగి ప్రేమతో అతను ముద్దు పెట్టుకొని గౌరవిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడి ఆజ్ఞను పెట్టాడు, పాద పరిచర్య పెట్టాడు. ఈ పాద పరిచర్య తీసేశారు. ప్రభురాత్రి భోజనం అంటే బల్లారాలను ఇచ్చి పగడాలు చేసేది మొదలెట్టారు. వాక్యాన్ని మార్చేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిజం తీసుకోమంటే అది తండ్రి కుమార పరిశుద్ధాత్మను తీసుకోమని చెప్పారు. అంటే అపోస్తుల బోధన కలిగిన వారు ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిజం పొందుకుంటారు, ప్రభురాత్రి భోజనం చేస్తారు, ఒకరి పాదాలు ఒకరు కడుక్కుని నిజంగా పాద పరిచర్య చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిజం వారి మీద ఉంటుంది. హల్లెలూయా. అంటే నిజమైన సంఘంలో ప్రవర్తన క్రమం ఉంది, అపోస్తుల బోధ ఉంది, ప్రభురాత్రి భోజనం ఉంది, అక్కడ పాద పరిచర్య ఉంది. ఇవన్నీ కూడా క్రమంలో మిళితమై ఉన్నాయి. మూడోది ఏంటంటే ఆయన శిరస్సుగా నీ మీద ఉంటా ఉన్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఎలా ఉన్నదంటే శిరస్సు మీద సూర్యుని ధరించి ఉంది. సూర్యుడు అనగా క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తుగా సూర్యుడు ధరించి ఆమె స్త్రీ ఉంది కాబట్టి ఆ సూర్యుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు.
ఆయనే నీతి సూర్యుడై ఉన్నాడు, ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన నీతి సూర్యుడిగా 1963లో సంఘం పైకి దిగొచ్చాడు. హల్లెలూయా అని అర్థమవుతుందా? 1963లో సంఘం పైకి క్రీస్తు దిగొచ్చాడు. సంఘం పైకి క్రీస్తు దిగొచ్చి బలిష్ఠుడైన దూతగా ఆ యొక్క శిరస్సును హత్తుకొని ఆయనే శిరస్సుకు ఉండి ఆ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు, ఆ సంఘాన్ని నడిపిస్తున్నాడు, ఆ వ్యక్తిని నడిపిస్తున్నాడు. ఆయనే అన్ని విధాల గొప్ప ఆలోచనకర్తగా నడిపిస్తున్నాడు. అంటే తలరాయి యొక్క ప్రత్యక్షత ఆమెకు ఉంటుంది. సంఘానికి, నిజమైన సంఘానికి తలరాయి ప్రత్యక్షత ఉంటుంది, అపోస్తుల బోధ యొక్క ప్రత్యక్షత ఉంటుంది, ప్రవక్తల యొక్క ప్రత్యక్షత ఉంటుంది. ఈ మూడు కలిగి ఉన్న సంఘము ఆ సంఘమే ప్రెగ్నెంట్ అవుతుంది. ఏమన్నా వింటున్నారా? ఇప్పుడు నేను వచ్చిన అసలైన సబ్జెక్టులోకి. ఇప్పుడు ఈ మూడు ప్రత్యక్షతలు కలిగి, తలరాయిని కలిగి, అపోస్తుల బోధన కలిగి, ప్రవక్తల యొక్క క్రమాన్ని కలిగి ఎవరైతే భక్తి చేస్తా ఉన్నారో, ఎవరైతే నిజమైన వాక్యాన్ని వింటా ఉన్నారో వారు సంఘంలో క్రీస్తు ద్వారా ప్రెగ్నెంట్ అవుతూ ఉన్నారు. ప్రెగ్నెంట్ ఎలాగవుతారండి? ప్రెగ్నెంట్ ఎలాగవుతారు? స్త్రీ పురుషుల కలయిక ద్వారా అవుతారు, భార్యాభర్తల కలయిక ద్వారా అవుతారు. అంటే ఈ యొక్క స్త్రీ సంఘము క్రీస్తుతో ఐక్యమైనప్పుడు, భర్త అయిన క్రీస్తుతో ఐక్యమైనప్పుడు ఆయనలో ఉన్న బ్లడ్, ఆయనలో ఉన్న రక్తం, ఆ కణం ఎప్పుడైతే వచ్చి ఆ సంఘంలోకి వచ్చిందో, ఏమన్నా వింటున్నారా? నీ రక్తం చెడిపోయింది, నీ రక్తం పాపమైపోయింది, నీ రక్తం కల్మషమైపోయింది, నీ రక్తంలో స్వార్థం ఉంది, నీ రక్తంలో అసూయ ఉంది, నీ రక్తంలో కామం ఉంది, నీ రక్తంలో ద్వేషం ఉంది, నీ రక్తంలో పగ ఉంది, విపతాలున్నాయి, క్రోధాలున్నాయి, మత్తతులున్నాయి. అన్నిటితో నింపబడిన నీ రక్తంలో దేవుని యొక్క రక్తం వచ్చి కలుస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎలా ప్రెగ్నెంట్ అవుతున్నావు అంటే దేవుని యొక్క బీజ కణం, ఆ రక్తం ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తా ఉందో ఆ రక్తం ద్వారా నువ్వు ప్రెగ్నెంట్ అవుతున్నావో, ఇప్పుడు నీ జీవితంలో ఆ రక్తము కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తముతో నీవు ప్రెగ్నెంట్ అవుతా ఉన్నావు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. కొలస్సీ పత్రిక 1:20. కొలస్సీ పత్రిక 1:20 వచ్చిన. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 1:20 వచ్చిన. సిలువ రక్తం, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనవను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్నవారిని తండ్రి అభిష్టమాయను. ఆయన ఏం చేస్తున్నాడంటే కొలస్సీ పత్రిక 1:20 వచనంలో ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్నవారని అభిష్టమాయను. అంటే ఇప్పుడు నీలోకి వచ్చి నీలో జీవించాలంటే ఆయన యొక్క శిలువ రక్తం చేత నిన్ను సంధి చేయాలి. ఆయన యొక్క శిలువ రక్తం చేత సంధి చేసి ఆ యొక్క రక్తం నీలో తీసుకొచ్చి ఆ బీజకణం నీలో పెట్టి ఇప్పుడు ఆయన ఎప్పుడైతే గర్భం దాల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడో అప్పుడు నీకు మానవునికి మధ్యలో, దేవునికి మానవునికి మధ్యలో అక్కడ ఏం జరుగుతుందంటే సమాధానం వస్తూ ఉంది. ఏమంటే దేవుడు మానవుడితో కలవడం అంటే మామూలు విషయం అండి? దేవుడు మానవుడితో కలవడం మామూలు విషయమా? ప్రార్థన చేస్తాం జవాబు రాదు, పాటలు పాడతాం జవాబు రాదు, వెలుగెత్తి ఏడుస్తాం జవాబు రాదు. ఏంటి ప్రభు నా బతుకు ఇలాగ అయిపోయింది, నా జీవితం ఇలాగ అయిపోయింది, ఇలా బజార్ నడిపోయింది, ఇలా నాశనం అయిపోయింది, ఏంటి ప్రభు అని ప్రార్థన 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 ప్రార్థన, కన్నీరు మీద కన్నీరు కార్చి 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 మన జీవితం అలసిపోయి ఉంటాం, చాలా ఇబ్బంది పడి ఉంటాం. అయినా జవాబు రాలేదు. ఏ జవాబు లేక ఒక్కోసారి డౌట్ వచ్చారు, దేవుడు ఉన్నాడంటావా? అసలు అందరూ ఏదో నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు, నిజంగా దేవుడు ఉన్నాడంటావా అని సందేహం మరలా. కానీ ఎంతగా తరతరాల నుంచి యుగ యుగాల నుంచి ప్రార్థన చేస్తున్న జవాబే రాదు. జవాబు లేని కారణాలు ఎన్నో ఉన్నాయి. అలా వెళ్ళిపోతున్నాం, ముందుకు వెళ్ళిపోతున్నాం. ఒకవేళ జవాబు రాక చేసి చేసి ఇసుకుపోయి మరలా వెళ్ళి పాపలు మునిగిపోతున్నాం. కానీ
దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను సంధి చేయబడి మరియను సంధించినట్లుగా నిన్ను సంధించాలంటే అది మామూలు విషయం అండి. అక్కడ దేవుడు మరియను సంధించినట్లుగా, యాకోబేతును సంధించినట్లుగా ఈరోజు నిన్ను నన్ను సంధించాలంటే మామూలు విషయం అండి. అందరినీ సంధించట్లేదు దేవుడు, ప్రపంచం యావత్తు సంధించట్లేదు దేవుడు. దేవుడు సంధించడానికి ఒక పాత్రను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. దేవుడు సంధించడానికి ఒక పాత్రను ఏర్పాటు చేసుకుని ఆయనని మాత్రమే సంధిస్తా ఉన్నాడు, ఆమెను మాత్రమే సంధిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఎన్నుకొనబడిన వారు చాలా ధన్యులండి. దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు అని బైబిల్లో రాయబడింది. దేవుడు సంధి చేసి నిన్ను ఆయన యొక్క రక్తము తీసుకొచ్చి నీలో కలపడం అంటే మామూలు విషయం అండి. నువ్వెంత సమర్పించుకోవాలి, ఎంత త్యాగం చేయాలి, ఎంతగా దేవుడికి దగ్గర అవ్వాలి, ఎంతగా సహవాసం చేయాలి, ఎంత ప్రవక్తల యొక్క క్రమాన్ని పట్టుకోవాలి, అపోస్తుల యొక్క బోధ పట్టుకోవాలి, వాక్యం అంతా నెరవేర్చుకుంటూ తల రాయిని కలుసుకొని ఆ బీజము నీలోకి రావాలంటే మామూలు విషయమా? చెప్పుకున్నంత తేలిక అది. వాక్యం చెప్పినంత తేలిక. ఏదో 4 విషయాలు నేర్చుకున్న విషయాలు ఏదో నేర్పించవచ్చు ప్రజలకి, ఏదో చెప్పొచ్చు, ఏదో ప్రసంగాలు చేయొచ్చు, ఏదో బోధలకి నడచొచ్చు. ఎన్నో చర్చలు కోట్ల సంవత్సరాలు నడుస్తూనే ఉన్నాయి. చచ్చిపోతా ఉన్నారు, పుడతా ఉన్నారు, చచ్చిపోతా ఉన్నారు, పుడతా ఉన్నారు, చచ్చిపోతా ఉన్నారు, పుడతా ఉన్నారు, చర్చలు నడిచేస్తూనే ఉన్నాయి. పాస్టర్లు చెప్పేస్తా ఉన్నారు, పుట్టగొడుగులో లేచిపోతా ఉన్నారు. అన్నీ వెళ్ళిపోతున్నాయి, అన్నీ కామన్గానే వెళ్తున్నాయి. కానీ నీ జీవితంతో దేవుడు కలిసి ఆయన యొక్క జీవకణాన్ని నీ జీవితంలో పెట్టడం అంటే మామూలు విషయమా? ఎంత త్యాగం కావాలి, ఎంత ప్రవక్తల యొక్క క్రమం కావాలి, అపోస్తుల యొక్క బోధ ప్రకారంగా నువ్వు నడవాలి, ఆ శిరస్సును ఆ తలరాయిని నువ్వు ఎంతగా కలుసుకోవాలి. ఈ 3 పాత్రలు ఎప్పుడైతే నీకు ఉన్నాయో, ఆ రాకడ ఎప్పుడైతే నీలో కలిసిందో, ఆ జీవితం ఎప్పుడైతే నీ హృదయంలో కలిగిందో, దేవుడి యొక్క రాకడను ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు. అది ఎంత సమర్పణతో కూడిందో అది వివరిస్తే ఈ రోజు నాకు 10 రోజులు టైం చాలు. ఈ రోజు నేను పట్టుకుంటే 10 రోజుల దాకా వెళ్ళిపోతుంది. అంత సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు. కానీ నేను చెప్పను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ నా ప్రియమైన సహోదరులారా, ఈ 3 విషయాలు పట్టుకొని ఆ జీవనకణాన్ని పొందుకొని దేవుడు బలిష్ఠుడైన దూత ద్వారా 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొచ్చి పై ప్రకటనలో 7 ముద్రలు ఉన్నాయి. చదువుదామంటే చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం చదవండి. అది చదివి నేను ముగించేస్తాను. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఇది ఈ ప్రకటన 10వ అధ్యాయమే ఇది. ఈ ఫోటో ఏదో అనుకుంటారు, తెల్లగా కనపడుతుంది, అందులో కళ్ళు కనపడుతున్నాయి, ముక్కు కనపడుతుంది, నోరు కనపడుతుంది, ఏదో ఫోటో పెట్టుకుని ఏం చేస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు. ఈ ప్రకటన 10వ అధ్యాయమే ఈ మేఘములో ఉన్న బలిష్ఠుడైన దూత యొక్క స్వరూపము 1963లో దిగొచ్చింది. క్రైస్తవుడు తెలుసా అంటే మా సాయంకాలం ఉన్నాయని మా పాస్టర్ ఎప్పుడు చెప్పలేదు, దీనికోసం చెప్పడం. మరి హల్లెలూయా. చదవండి. శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండేను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకం ఉండేను. ఆయన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించాను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఊరుములు వాటి శబ్దములు పలికాను. ఆ 7 ఊరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఊరుములు పలికిన సంగతి ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకమున్న ఒక స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా. ఇప్పుడు తలరాయి 1963లో సంఘం పైకి ఆ యొక్క బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ఆ సంఘంతో ఐక్యమవుతూ ఉన్నాడు. నిజమైన దేవుని యొక్క సంఘం, నిజమైన దేవుని యొక్క విశ్వాసులు, ప్రకటన 12వ అధ్యాయంలో ఉన్న దేవుని యొక్క నిజమైన సంఘం ఆ బలిష్ఠుడైన దూతతో ఐక్యమై ఆ తలరాయితో కలిసి ఆ యొక్క అపోస్తుల బోధన కలిగి ఆ ప్రవక్తల యొక్క క్రమాన్ని కలిగి ఇప్పుడు ఆమె గర్భంలో యేసుక్రీస్తు యొక్క జీవాన్ని, రక్తం యొక్క కణాన్ని పొందుకుంటా ఉంది. మీకు తెలుసా, యేసుక్రీస్తు యొక్క రక్తము యొక్క కణం నీలోకి రాకుండా నీ జీవితంలో మార్పు అనేది లేదు. నువ్వు బాప్తిజం పొందొచ్చు, లేకపోతే ప్రభురాత్రి భోజనం తీసుకోవచ్చు, బైబిల్ చివరి నుంచి చివరికి అప్పచెప్పవచ్చు. హల్లెలూయా. ఎన్నో కార్యాలు చేయొచ్చు కానీ నీ జీవితం మారదు.
ప్రపంచంలో మనుషుల యొక్క జీవితాలు ఎందుకు మారట్లేదంటే యేసుక్రీస్తు యొక్క నిజమైన జీవకణం మరియలోకి వచ్చినట్లుగా నీలోకి నాలోకి ఎప్పుడో కూడా రాలేదు. హల్లెలూయా. అందుకే ఎంత భక్తి చేసినా వాళ్ళ జీవితాలు మారవు. ఏంటంటే వాక్యం తర్వాత వాక్యం, ప్రసంగం వినేస్తున్నాడు. ఇతను ఏం మారట్లేదంటే మారడం. అతని జీవితం మార్పును ఎంత పెద్ద బిషప్ అయినా, ఎంత పెద్ద పోప్ అయినా, ఎంత పెద్ద పాస్టర్ అయినా, 50 సంఘాలు కట్టిన పాస్టర్ అయినా, 100 సంఘాలు కట్టిన పాస్టర్ అయినా, ఎంత పెద్దోడైనా సరే యేసుక్రీస్తు యొక్క జీవమతంలోకి రాకుండా మార్పు అనేది లేదు. చాలా మంది అంటారు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారండి, మాకు బిల్లింగ్ ఎత్తడానికి వస్తుందండి. దేవుడి దగ్గర ఎందుకు వెళ్ళేవండి, పెళ్ళికి వెళ్ళలేదండి, నాకు మంచి అమ్మాయిని చూపిస్తాడని పాస్టర్ గారు వచ్చానండి. ఒక అబ్బాయి అంటున్నాడు, ఆ పాస్టర్ గారు అంటే మంచి అమ్మాయిని చూపిస్తాడని వచ్చాడట. ఇంకొక ఆయన మా ఇంటి నిండా కష్టాలంటే బాబా కష్టాలన్నీ తీరిపోతాయని వచ్చాను. దెయ్యం మమ్మల్ని పీడించేస్తుందండి. ఆ దెయ్యం యొక్క శోధన పోవాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఒక మంత్రి గారు చెప్పాడు. అందుకే వచ్చానండి. పిల్లలు లేరండి నాకు, దేవుడు పిల్లలు తను వచ్చాను. ఇల్లు లేదండి, ఇల్లు ఇస్తాడని వచ్చాను. కోవిడ్ వెళ్ళాలండి, ఏజా కావాలండి, దేవుడు ఇస్తాడని వచ్చాను. నాకు క్యాన్సర్ వచ్చిందని దేవుడు తగ్గిస్తాడని వచ్చాను. అంటే మనుషులు ఏదో ఒక అవసరాన్ని తీర్చుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తున్నారు, కానీ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్నారు. కానీ నిజంగా నేను దేవుడి యొక్క జీవాన్ని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఆయన మరియమ్మను కలిసినట్లుగానే నన్ను కలుసుకోవాలి అని ఒక దృక్పథంతో దేవుని దగ్గరికి వచ్చే వ్యక్తి లేడు. అలాగే ఎవరు వస్తారు తెలుసండి? ప్రకటన 12 అధ్యాయంలో సంఘం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నిజమైన తిరిగి జన్మించిన విశ్వాసులు వస్తారు. పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఆశక్తి ఎవరికి ఉంటుందంటే దేవుని యొక్క కుమారులకి కుమార్తెలకు ఉంటుంది. అందరికి ఉండదండి. మా వ్యాపారం దీవించాలని వచ్చానండి, నాకు మంచి పెళ్లి జరగాలని వచ్చానండి, మాకు ఇల్లు కట్టాలని వచ్చానండి, అది ఇది అది ఇది ఏదో అవసరాలు తీర్చుకోవడానికే దేవుడు కావాలి తప్ప వాళ్ళ అవసరాలు తీర్చడానికి దేవుడు, మా దేవుడు అవసరం ఎవరు తీర్తారు? వీళ్ళకి అవసరాలు తీర్చుకుని వెళ్ళిపోయారు, టాటా బాయ్ బాయ్ చెప్పేశారు. మరి దేవుడు అవసరం ఎవరు తీర్తారు? దేవుడు అవసరం ఏంటంటే నీ హృదయంలో జీవించడం. ఆయనకి అవసరం ఏంటంటే నీ హృదయం ఆయన కావాలి. మరి హృదయం కావాలంటే అబ్బే నేనేమనండి, నాకు అది అవసరం లేదండి. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు దేవుడు బలిష్ఠుడైన దూతగా ఈ కాలంలో ప్రవర్తన పంపించి ఎందుకు ప్రవర్త వచ్చాడంటే నీకు తలరాయి యొక్క ప్రత్యక్షతను ఇవ్వడానికి. అపోస్తులు 2000 సంవత్సరాల క్రితం అపోస్తులు వచ్చారు, 4000 సంవత్సరాల క్రితం ప్రవర్తలు వచ్చారు, ప్రవర్తల యొక్క క్రమాన్ని నేర్పించారు. 2000 సంవత్సరాల క్రితం అపోస్తులు వచ్చారు, అపోస్తులు బోధన నేర్పించారు. ఇప్పుడు ప్రవర్త ఎందుకు వచ్చాడంటే తలరాయిని ప్రత్యక్షం చేయడానికి. ప్రకటన గ్రంథం 12 అధ్యాయంలో ఆ తలరాయి, శిరస్సు మీద ఉన్న తలరాయి, ఆ తలరాయిని ప్రత్యక్షపరచడానికి, దేవుని సంఘానికి ఆ తలరాయిని ఇవ్వడానికి ఈ కాలంలో దేవుని యొక్క ప్రవర్త ఏలియాను పంపించి ఈ తలరాయిని ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. నిజమైన సంఘం ఏం చేస్తుందంటే ప్రవర్తన క్రమం పొందుకుంది, అపోస్తుల బోధన పొందుకుంది, తలరాయిని పొందుకుంది. ఇప్పుడు ఆమె గర్భం దాల్చి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని పొందుకుంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తం నీలోకి రావాలంటే ఈ కార్యాలన్నీ దాటి వెళ్ళాలి. ఇప్పుడు డినామినేషన్ ఏం చేస్తున్నా, డైరెక్ట్ యేసు దగ్గరికి వెళ్ళిపోయి రక్తం ఇచ్చే ప్రభువా, పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రభువా, వరం ఇచ్చే ప్రభువా, నన్ను దీవించే ప్రభువా, నన్ను ఆశీర్వదించే ప్రభువా అని ఆ దొడ్డుదారులు వెళ్ళిపోయి తెచ్చేసుకుంటున్నారట. దొడ్డుదారులు వెళ్ళిపోయి తెచ్చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు, అక్కడితోనే ఆగిపోతుంది. కానీ నిజమైన సంఘం దేవుడి దగ్గర మొరపెట్టి ఖచ్చితంగా ప్రభురాత్రి భోజనాలు పాల్గొని, మీరు అపోస్తుల బోధకుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అపోస్తుల బోధ ప్రకారం ప్రభురాత్రి భోజనం చేస్తున్నారు. అపోస్తుల బోధ ప్రకారం మరలా కది చేపట్లో పాద పరిచర్య చేస్తారు. అపోస్తుల బోధ ప్రకారం ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందారు. అపోస్తుల బోధ ప్రకారం ఈ 3 కార్యాలు అయిన తర్వాత త్వరలో పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా పొందుకుంటారు. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న వ్యక్తి ఈ తలరాయిని కలుసుకుంటాడు. ఈ తలరాయిని కలుసుకునే అర్హత ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిజం. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోకుండా ఎవరి తలరాయిని కలుసుకోలేరు, క్రీస్తుని కలుసుకోలేరు. క్రీస్తుని కలుసుకునే అర్హత ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిజం. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకునే ప్రాసెస్ ఏదంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు బాప్తిజం పొందాలి, ప్రభురాత్రి భోజనం చేయాలి, ఇక్కడ పాద పరిచర్య చేయాలి. ఈ కార్యాలన్నీ చేసిన తర్వాత ప్రవర్తన యొక్క క్రమాన్ని పొందుకొని ఇప్పుడు క్రీస్తుని కలుసుకుంటాం. మనం వెళ్ళే దారిలో ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తుని కలుసుకునే దారిలో మనం ఉన్నాం.
క్రీస్తుని కలుసుకోగానే మనం రూపాంతరపరచబడి అక్షయతను ధరించుకుని మధ్యాకాశంలోకి వెళ్తాం. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క నిజమైన సంఘం యొక్క క్రమంలో మనం వెళ్ళినప్పుడు ఆ వాక్యం ద్వారా కట్టబడి చక్కగా క్రీస్తుని పొందుకొని మధ్యాకాశంలోకి వెళ్ళడానికి దేవుడిని ఏర్పాట్లు చేసాడు మనకి. హల్లెలూయా. కానీ సంఘం ఇవన్నిటిని పక్కన పెట్టేసి డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఒక ముఖ్యమంత్రిని కలుసుకోవాలనుకోండి, ఒక సామాన్యుడు ముఖ్యమంత్రిని కలుసుకోవాలని డైరెక్ట్ వెళ్ళిపోతే ఇచ్చేస్తాడా? ఆర్డర్ ఇచ్చేస్తాడండి. ఇప్పుడు నువ్వు ఈ గ్రామంలో ఈ పట్టణానికి చెందావు అని చెప్పి నిన్ను వాకప్ చేసేది ఎవరిని వాకప్ చేస్తారో తెలిసి ఫస్ట్ పోకుండా ఈ గ్రామం యొక్క కలెక్టర్ని వాకప్ చేస్తారు. కలెక్టర్ దగ్గర నుంచి ఒక కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఆ యొక్క ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు. ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఎంపీ దగ్గరికి వెళ్తారు. ఎంపీకి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారు. అంటే ఇంత ప్రాసెస్ ఉంది. ముందు కలెక్టర్ని కలుసుకుని, ఎమ్మెల్యేని కలుసుకుని, ఎంపీని కలుసుకుని, ఎంపీ ద్వారా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి. అంతే తప్ప డైరెక్ట్గానే వెళ్ళిపోతానంటే ఎవడకు దొరకదు, అపార్ట్మెంటే దొరకదు. అలాగే దేవుని దగ్గరికి కూడా ఈ లోక సంబంధమైన కార్యాలను ఇంత ప్రాసెస్ ఉంది కదా, మరి పరలోక సంబంధమైన ప్రాసెస్ మరి డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు ఎలా సెట్ అవుతుంది? ఈరోజు చాలా మంది భాషలు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు దేవుడి దగ్గర. ప్రవక్త వద్దట, సంఘం వద్దట, వాక్యం వద్దట, తలరాయి వద్దట, అపోస్తులు బోధ వద్దట, డైరెక్ట్గా బైబిల్ ఎట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడండి వ్యక్తి. ఎంత మోసం చేస్తున్నారంటే ఈరోజు దొంగ పాస్టలు. అందుకే 23 అధ్యాయులు అంతలా తిడుతున్నాడు దేవుడు పొద్దుట. ఎందుకు తిట్టాడు అనుకున్నారు? అసలైన క్రమాన్ని విడిచిపెట్టేసి ఇలా జీలకర్రలోను సోపులోను ఆ దశం భాగాలు ఎదుగుతున్నారు, కానీ నిజమైన క్రమాన్ని విడిచిపెట్టేసారు ఈరోజు పాస్టర్లు. ఆ పాస్టర్లు అంకల్ గొర్రెల వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అక్కడ నిజం జరుగుతుందా, సత్యం జరుగుతుందా, వాక్యం జరుగుతుందా, దేవుడు చెప్పిన విధానం అక్కడ జరుగుతుందా లేదా చెక్ చేసుకుని పరిశీలించుకుని అందులో నడిచే విధానం ఈరోజు మనిషి దగ్గర కనపడతలా. అందుచేత ప్రియమైన సహోదరులారు, మీరు జాగ్రత్తగా మీరు ఆ పరలోకం వెళ్ళే క్రమంలో ఉన్నారు. మీరు యేసుక్రీస్తును బాప్తిజం పొందారు, చక్కగా ప్రభురాత్రి భోజనం తీసుకుంటా ఉన్నారు, పాద పరిచర్య చేస్తూ ఉన్నారు, తర్వాత క్రీస్తుని కలుసుకునే స్టేజ్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఖచ్చితంగా అలాంటి స్థితిలోకి మనం అందరం కూడా వెళ్ళి ఎటువంటి పరిస్థితులు కూడా వాక్యం నిర్లక్ష్యం చేయకుండా, నిర్ణయం తీసుకున్న దాన్ని వెనక్కి వేయకుండా, అననీయ సప్పిర వల్ల మనం బ్రతుకు కాకుండా ఖచ్చితంగా నిర్ణయం మీద నిలబడి, ఆ ప్రమాణం మీద నిలబడి, వాక్యం మీద నిలబడి, ఆ కట్టుబడి మనం ఎప్పుడైతే మన జీవితాన్ని కట్టుకుంటామో ఆ కట్టుబడిన జీవితమే మన జీవితాన్ని కడతాది. దేవుడు ఖచ్చితంగా అలా మన జీవితాలు కట్టాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి చిన్న ప్రార్థన చేయండి. మోకరించి ప్రార్థన చేయండి. ప్రభుత్వ భోజనం తీసుకునే గడిలో మనం వచ్చాం. దేవుడు మన జీవితంతో మాట్లాడాడు. ఖచ్చితంగా మన జీవితాలు అన్నీ సత్పేరు వల్ల ఉండకూడదు. సమర్పించుకున్న జీవితాన్ని వెనక్కి తీసుకోకూడదు. నాగటి మీద చేయవేసి వెనక్కి చూసుకోవడం నాకు పాత్రుడు కాదని దేవుడు చెప్పాడు. ప్రమాణం చేసి దాన్ని వెనక్కి తీసుకుంటే చాలా ప్రమాదమైనది. అని నా ప్రియమైన సహోదరులారు, ప్రతి ఒక్కరు మోకరించండి. ఎవరు కూడా చూడొద్దు. వాళ్ళు చూస్తే ఇక్కడ అనేక మంది దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. ఎవరైతే కళ్ళు తెరిచి చూస్తున్నారో కళ్ళు తెరిచిన వాళ్ళకి వెళ్ళిపోతాయి. మీకు తెలియదు, అంధకారంగా అనేక మంది దెయ్యాలు ఉంటాయి. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. మోకరించి అందరూ కూడా మోకరించాలి. ఇది మోకరించవలసిన గడియ. దేవుడు మనతో మాట్లాడాడు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా చిన్న ప్రార్థన చేయండి. మీ హృదయాల్లో చిన్న ప్రార్థన చేయండి. ఎవరు మౌనం ఉండొద్దు. దేవుడు పూర్వకం మీతో మాట్లాడాడు. ఖచ్చితంగా ప్రభువా, నేను నీలా మారాలి ప్రభువా. ఆ బీజకరం నాలో రావాలి ప్రభువా. నా రక్తం నన్ను తరుముతూ ఉంది, నా పాపం నన్ను తరుముతూ ఉంది ప్రభువా. నా అతిక్రమం అంతా సంచిలో ముద్రించబడి ఉంది. నేను చేసిన దోషం అంతా భద్రంగా నా హృదయంలో దాయబడి ఉంది ప్రభువా. నేను దాని నుంచి తప్పించుకోలేను. నిన్ను దాటుకుని నేను దాక్కుని ఉండలేను ప్రభువా. నా పాపాలంతా బట్టబయలు చేసే దేవుడు నీవు ప్రభువా. దానిని బట్టి నేను తప్పించుకోలేనన్న సంగతి నాకు అర్థమైంది. ఆ యొక్క సంచిలో ముద్రించబడిన పాపం అంతా తీసి బయటికి నెట్టివేసేవాడు నీవే ఉన్నావు ప్రభువా. నాకు సహాయం చేయండి ప్రభువా. ఎంతమంది ప్రార్థిస్తున్నారండి? ప్రభువా, నా రక్తం నన్ను తరుముతుంది. నీ మీద ఒట్టు పెట్టుకున్న మరీ చెప్తా ఉన్నావు, నా రక్తం నన్ను తరుముతుందని, నా పాపం నన్ను అంటాడుతుందని.
అతిక్రమం నాలో ముద్రించబడి ఉన్నదని నేను దాని నుంచి తప్పించుకోలేను ప్రభువా. ఏ మనిషి కూడా దాని నుంచి తప్పించుకోలేడు ప్రభువా. ప్రభువా నన్ను క్షమించండి తండ్రి. ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా. ఓహో దేవా, అహో దేవా, నేను మారు మనసు పొందుకున్నాను. యేసుక్రీస్తునామమున బాప్తిజం పొందుకున్నాను. ఈ ప్రవర్తన యొక్క క్రమంలోకి వచ్చిన్నాను. ఓ ప్రభు, అపోస్తుల క్రమంలోకి వచ్చిన్నాను. తలరాయిని కలుసుకోవడానికి వెళ్తా ఉన్నాను ప్రభువా. ఈ 3 కార్యాలు నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి. నేను నీ ఎద్దకు వస్తా ఉన్నాను. ఓ బీజకరం నాకు కావాలి ప్రభువా. రక్తకరం నాలో కలవాలి ప్రభువా. ఆ రోజు యాకోబుని కలిసినట్లుగా, ఒకరోజు మరియను కలిసినట్లుగా ఈ రోజు ప్రభువా నన్ను కలవడానికి సిద్ధపడతా ఉన్నావు నాకు అర్థమవుతా ఉంది ప్రభువా. నీ యొక్క రక్తము బీజకరణ లేకుండా నేను ఎక్కడా కూడా తప్పిపోలేను ప్రభువా. నీ బీజకరణ లేకుండా నేను తప్పిపోలేను ప్రభువా. ఈ బీజకరణం వస్తే నాలో మార్పు జరుగుతుంది. ఈ బీజకరణం వస్తేనే నేను ప్రభువా గర్భం దాల్చి యేసుక్రీస్తుకు జన్మనివ్వగలుగుతాను. యేసుక్రీస్తులో మారగలుగుతాను. యేసుక్రీస్తులో జీవించగలుగుతాను. యేసుక్రీస్తులో మొరపెట్టగలుగుతాను. యేసుక్రీస్తు వలె ప్రేమ కలిగి ప్రభు విశ్వాసంతో ఓ దేవా నేను జీవించగలుగుతాను ప్రభువా. నీలా జీవించాలంటే, నీలా మాట్లాడాలంటే, నీలా బ్రతకాలంటే నాకు ఆ తలరాయి ప్రత్యక్షత కావాలి. ఆ బీజకరం కావాలి ప్రభువా. మరియను కలిసినట్లుగా నన్ను కూడా కలవాలి ప్రభువా. నేను అప్పుడే నేను జన్మనివ్వగలుగుతాను. అప్పుడే నేను తిరిగి జన్మించగలుగుతాను. అప్పుడే నీలా మారగలుగుతాను ప్రభువా. దేవా నీ సన్నిధిలో నాకు సహాయం దయచేయండి తండ్రి. ప్రభువా నాకు సహాయం చేయండి తండ్రి. నాకు కృప చూపించండి ప్రభువా. నా జీవితంలో మార్పు రావాలి ప్రభువా. నా జీవితంలో మార్పు కావాలి తండ్రి. బీజకరం నాకు కావాలి ప్రభువా. ఆ రక్తకరం నాకు కావాలి ప్రభువా. మరిని కలిసినట్టుగా నన్ను కూడా కలుసుకో తండ్రి. నాకు మార్పు కావాలి ప్రభువా. ఓ ఈ దెయ్యాలతో నేను పోరాడలేను ప్రభువా. ఈ లోకంతో నేను పోరాడలేను ప్రభువా. ఓ దేవా ఈ శక్తులతో నేను పోరాడలేను ప్రభువా. నీవు నాలో ఉండి పోరాడాలి తండ్రి. నీవు నాలో ఉండి యుద్ధం చేయాలి ప్రభువా. నువ్వు నాలో ఉండి జయించాలి ప్రభువా. నువ్వు నాలో ఉండి సమస్తము యుద్ధం నీవే చేయాలి ప్రభువా. యుద్ధం యెహోవాదని ప్రభువా నేను చెప్పాలి తండ్రి. సహాయం చేయండి ప్రభువా. సహాయం చేయండి తండ్రి. ప్రభు చూపించండి ప్రభువా. ఓ దేవా నాకు సహాయం చేయండి తండ్రి. ఓ నాలో శరీరము ఆత్మ కొట్టుకుంటూ ఉన్నాయి. ఓ దేవా నా రక్తాన్ని ప్రేమిస్తూ అనేకమైన కార్యాలు శరీర కార్యాలను చేస్తూ ఓహో నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను ప్రభువా. పాపం అంటే భయం లేకుండా నేను తిరుగుతా ఉన్నాను ప్రభువా. ఓ తండ్రి ఆ ప్రవర్తన యొక్క క్రమాన్ని బయలుపరిచావు. ఆ పోస్టుల యొక్క క్రమాన్ని బయలుపరిచావు. ఆ తలరాయి యొక్క క్రమాన్ని బయలుపరిచి ఓ ప్రభువా నేను ఆ బీజం పొందుకున్నట్లుగా ముందుకు నేను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఓ సహాయం చేయండి ప్రభువా. ప్రార్థిస్తున్నారు సహోదరులారా. మీ ప్రార్థన దేవుని కదిలించాలి. మీ ప్రార్థన గడప కొమ్మలు కూడా దాటకపోతే ఎట్లా? ఇంటి పైకప్పు దాటుతుంది మీ ప్రార్థన? ఇంటి పైకప్పు మీ ప్రార్థన దాటుతుందా? ఎలా వెంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం? ఆ యాకోబు అయితే రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఆ సమర స్త్రీ అయితే రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉంది. ఆ పాపాత్మురాలైన స్త్రీ అయితే రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉంది. అయ్యో నన్ను దీవించు ప్రభువా. నన్ను కరుణించు ప్రభువా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రభువా. ఆ బీజకరం నాకు కావాలి ప్రభువా. ఆ పాప క్షమాపణ నాకు కావాలి ప్రభువా. నా విస్తారమైన పాపాలు క్షమించు ప్రభువా అని కన్నీటితో 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 పాదమంతా కడిగి ఆ తల వెంట్రుకలతో తుడిచేసి ఎంత బ్రతిమలుతుందో చూడండి. ఈరోజు మన ప్రార్థన పై ఇంటి కప్పు కూడా దాటదు. ఆ పక్కన ఉన్న గడప కొమ్ము దగ్గర కూడా నీ ప్రార్థన వెళ్ళదు. అంత పొడి ప్రార్థన. కన్నీళ్లు ఎండిపోయినాయి. కళ్ళల్లో కన్నీరు ఎండిపోయినాయి. కనీసం కళ్ళల్లో నీరు కూడా లేవు. దేవుని ముందు పశ్చాత్తాపడేంత ధైర్యం కూడా నువ్వు చేయలేకపోతా ఉన్నావు. ఎంత దౌర్భాగ్యం పరిస్థితుల్లో కఠినమైన హృదయంతో ఈరోజు ప్రజలు వెళ్ళిపోయారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి కఠినమైన పరిస్థితుల్లోకి బండలాంటి రాయిలు చేసుకుని గుండెలు బండల్లా మార్చేసుకుని కరుణ లేని, ప్రేమ లేని, న్యాయం లేని ఒక కఠినమైన మట్టి మనుషులు మారిపోయారు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈరోజు దేవుడు దిగి వచ్చి నేను పశ్చాత్తాపడని కోరుతూ ఉన్నాడు. ఖచ్చితంగా నీ పాపములని ఒప్పుకొని ప్రభువా
నేను నాకు తెలిసి తెలియక నా శరీరం యొక్క బట్టి నడుచుకొని అవివేకంతోనో, జారత్వంతోనో, వ్యభిచారంతోనో, తాగుడుతోనో, అల్లరితో కూడిన ఆటల పాటలతోనో, పోకిరి మాటలతోనో, బూతులతోనో అనేక విధాలుగా నేను నడిచి నీ ముందు నేను పాపం చేసేసాను ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు తండ్రి. నీ ముందు నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను ప్రభువా. నీ ముందు నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను ప్రభువా. దేవా, నాకు సహాయం కావాలి ప్రభువా. ప్రవర్తన క్రమం ద్వారా, అపోస్తుల బోధ ద్వారా నేను తలరాయిని కలుసుకొని ప్రభువా, క్రీస్తుని కలుసుకొని మరి నేను కూడా రక్తకర్మను పొందుకొని ప్రభువా, నేను కూడా యేసుక్రీస్తు జీవితానికి నాంది పలకాలి తండ్రి. నాలో క్రీస్తు నడవాలి ప్రభువా. నాలో ఉండి క్రీస్తు చూడాలి ప్రభువా. నాలో ఉండి క్రీస్తు మాట్లాడాలి ప్రభువా. నాలో ఉండి క్రీస్తు ప్రజలను దర్శించాలి తండ్రి. సాయం చేయండి ప్రభువా, సాయం చేయండి తండ్రి. యోగ్యత లేదు, అర్హత లేదు, పాపులము, నీచులము, దౌర్భాగ్యము, ఎన్నిక లేని వాళ్ళము వెనుకున్నావు ప్రభువా. మమ్మల్ని పిలిచావు తండ్రి, వర్తమానము పిలిచావు, ప్రవర్తన క్రమాన్ని బయలుపరుస్తున్నావు, ప్రవృత్తి బోధన ఇస్తా ఉన్నావు, అపోస్తుల బోధన పరిచయం చేస్తా ఉన్నావు. తలరాయిని కూడా కలుసుకొని నిజముగా క్రీస్తుని పొందుకునే స్థితిలో మమ్మల్ని నడిపిస్తా ఉన్నావు. నిజమైన సత్యాన్ని బయలుపరుస్తా ఉన్నావు తండ్రి. ఇటువంటి కృప మాకు కావాలి ప్రభువా. లోకంలో నేను పడి చెడి లోకానుసారంగా నడుచుకొని వాక్యం నిర్లక్ష్యం చేసి ఎంత శ్రద్ధగా మేము ఉంటా ఉన్నాం ప్రభువా. అందుకే మా జీవితాలు ఎలాగైపోతున్నాయి, అందుకే మా జీవితాలు పతనమైపోతున్నాయి, అందుకే మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, అందుకే మా జీవితంలో ప్రభువా దేవ సాతానికి అంకితమైపోయి కొట్టుమిట్లు ఆడుతూ ఆ ఊబి నుంచి బయటికి రాలేక దేవ ప్రభు భయంకరంగా నలిగిపోతా ఉన్నాం. కానీ నువ్వు ప్రవర్తన పంపించావు తండ్రి, ఏలియా ప్రవర్తన పంపించావు ప్రభువా. మమ్మల్ని విడిపించావు తండ్రి, ప్రవర్తన క్రమాన్ని తెరిచావు ప్రభువా. పుస్తక బోధన తెరిచావు తండ్రి, తలరాయిని ప్రత్యక్షపరుస్తా ఉన్నావు ప్రభువా. అందుకు వెళ్ళడానికి మాకు సహాయం దయచేయండి ప్రభువా. అందులో ప్రార్థిస్తున్నాను, ప్రార్థించండి సహోదరులారా. అందరూ కూడా ప్రార్థించేద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక.